ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. డ్యూటెరానమీ చాప్టర్ 8 వర్స్ 3 ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం నుంచి ఈరోజు మన అధ్యయనాన్ని మొదలు పెట్టుకుందాము. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులే కానీ ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఈ 40 సంవత్సరములు నువ్వు వేసుకున్న బట్టలు పాతికిలలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొని ఆయన మార్గముల్లో నడుచుకున్నట్లును ఆయనకు భయపడినట్లును నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను గైకొనవలెను. చాలా చిన్న ప్రార్థన. కృపగలిగిన తండ్రి, మీరు మాతో మాట్లాడండి. మీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, మీ మాట మమ్మల్ని జీవింపచేస్తుంది. జీవము కలిగినటువంటి వాక్యమును, జీవము కలిగినటువంటి మా ప్రభువు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మీ మాటలను అర్థం చేసుకుని మేము బ్రతుకున్నట్లు మీ వైపుకు తిరుగునట్లు మాకు సహాయం చేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిన్న మనం చూసుకున్నాం, మనకు దేవుని వాక్యము ఒక దృక్పథము వంటిది అని చూసుకున్నాం. ఏది కళ్ళకు పెట్టుకుంటే ప్రపంచం అలాగే కనిపిస్తుంది. వాక్యం అనేది మన కళ్ళకు దృక్పథం అయితే ప్రపంచమంతా కూడా దేవుని యొక్క దృక్పథంలో మనం చూస్తాం అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. అలాగే దేవుని యొక్క దృక్పథంలో మనం చూసినప్పుడు మనిషి మనిషిగా మారతాడు, మనిషి అవుతాడు అన్న విషయాన్ని మనం చూసాం. మనం మనుషులం కాదా అని ఆలోచించినప్పుడు మనం మనుషులమే కానీ మృగప్రాయులముగా, పశుప్రాయులముగా బ్రతుకుతున్నాం అన్న విషయాన్ని కూడా చూసాం. మనలో కొందరికి పశువులుగా బ్రతకటం అంటే ఇష్టం అని చూసాం. చిన్న బిడ్డలు, నేను ఇప్పుడు ఈరోజు పిల్లిని అవ్వాలనుకుంటున్నాను అన్న ఉదాహరణ మీకు చెప్పాను. ఒక పురుషుడు, ఒక అబ్బాయి, ఒక టీనేజర్, నేను ఈరోజు అమ్మాయిలాగా బ్రతకాలనుకుంటున్నాను అన్న ఉదాహరణ నేను మీకు చూపించాను. ఇది చదువుకోనటువంటి సమాజంలో జరిగింది కాదు. అమెరికా దేశంలో, చదువుకున్నటువంటి దేశంలో, చదువుకుంటున్నటువంటి కుటుంబాల్లో స్కూలుకు వెళ్ళేటటువంటి అబ్బాయి యొక్క ప్రతిస్పందన. సో మనం చదివేటటువంటి పుస్తకాలు, మనం చూసేటటువంటి మీడియా, మనం చూసేటటువంటి సీరియల్స్, లేకపోతే మనం చూసేటటువంటి సినిమాలు, మనం చదివేటటువంటి నవలలు, మనకు ఈ రోజుల్లో మా పాప ఒకరోజు వచ్చి ఒక 2 సంవత్సరాల క్రితం, ఇప్పుడు 10వ తరగతిలో ఉంది, 2 సంవత్సరాలంటే 8వ తరగతిలో నా దగ్గరికి వచ్చి నేను రామాయణం చదవాలనుకుంటున్నాను అని అనింది. ఎందుకు అని అంటే మా పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో అదొక కంపల్సరీ థింగ్ అనమాట, అది చదవాల్సిందే అని అన్నప్పుడు నేను సరే అని దగ్గరుండి రామాయణం తీసుకొని వచ్చి ఏమాత్రము జంకకుండా ఉన్నట్లుగా అంతా చదువుతూ ఆమెతో మాట్లాడుతూ ఉన్న సమయంలో ఆమెకు చాలా ప్రశ్నలు కలిగాయి. ఇదేంటి ఇలా ఉంది, ఇదేంటి ఇలా ఉంది, మనిషి కదా, మనిషి కాదా, ఇలాంటి ప్రశ్నలు. సో మనిషిని మనిషిగా మాత్రమే చెప్పేటటువంటి ఏకైక పుస్తకము 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యము అన్న విషయాన్ని మనం చూసాం. మనిషిని గద్దగానో, పాముగానో, కోతిగానో, లేకపోతే ఎలిఫెంట్ గానో, ఇంకేదో గానో తక్కువ స్థాయిలో చూపించే ప్రయత్నం మనిషిని ఏనాడు దేవుని వాక్యం చేయదు. మనిషికి ఉన్నటువంటి డిగ్నిటీని మనిషికి ఇవ్వాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. దేవుని సంకల్పం వాక్యం నుంచి బయటపడుతుంది అని చూసాం. దేవుని హృదయం వాక్యం నుంచి తెలుసుకుంటాం అని చూసాం. వాక్యము అనేటటువంటి దర్పణం, వాక్యం అనేటటువంటి ఈ దృక్పథం దేవుని యొక్క హృదయాన్ని, సంకల్పాన్ని మనకు తెలియజేసినప్పుడు మనిషి ఈ సృష్టిలో ఏమై ఉన్నాడో తెలుసుకుని సాటి మనిషిని ప్రేమిస్తూ సాటి మనిషితో కలిసి జీవించేందుకు చేసే ప్రయత్నాన్ని మనం చూసాం. ఇది కేవలము 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది అన్న విషయాన్ని చూసాం. కనుకనే వాక్యం అంతటి యొక్క సారాంశం ఏమిటి అని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అడిగినప్పుడు ఆయన ఒక్క మాటలో లేకపోతే 2 మాటల్లో చెప్పాడు. నీ దేవుడైన యెహోవాను
నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతో ప్రేమించాలి, ఆరాధించాలి, లేకపోతే సేవించాలి. మూడిటికి వాడిన పదం ఒకటే, అవద అన్నటువంటి హెబ్రూ పదము. అలాగే నిన్ను వలె నీ పొరుగు వాణ్ణి ప్రేమించాలి అన్నటువంటి మాట. దిస్ ఈజ్ వాట్ క్రిస్టియానిటీ ఈజ్. క్రైస్తవం అన్నది దేవునికి మరియు మనిషికి సంబంధించిన 2 రకాలైనటువంటి డైమెన్షన్స్లో ఉంటుంది. కానీ దురదృష్టం ఏమిటి అని అంటే, ఈరోజు క్రైస్తవం అనేది ఒక మతం అయిపోయింది. మతంలో బ్రతుకుతున్న వాళ్ళు కేవలం పైకి మాత్రమే చూడటం నేర్చుకుంటున్నారు, పక్కకు చూడటం నేర్చుకోలేకపోతున్నారు. పైకి మాత్రమే నేను మాత్రమే, నేను నా దేవుడు, నీతో నాకు పని లేదు, నా దేశంతో నాకు పని లేదు, నా సమాజంతో నాకు పని లేదు, నా కుటుంబంతో నాకు పని లేదు, ఎవడెలా చస్తే నాకేంటి, నేను, నా దేవుడు, నా భక్తి, నా ప్రార్థన. ఇదే ఒక రకమైనటువంటి మతోన్మాదం. ఇది ప్యాసివ్ మతోన్మాదం, యాక్టివ్ కాదు. యాక్టివ్ అంటే ఆ మతం కోసం గొడవలు వగైరాలు చేస్తారు, బయటకు వెళ్ళి కొట్లాడతారు. కానీ ఈ మతోన్మాదం ఏం నేర్పిస్తుందంటే, అదంతా నీకొద్దు, నీకు అసలు ప్రపంచమే వద్దు, నువ్వు నీ భక్తి, నువ్వు చప్పట్లు కొట్టు, చచ్చిపోతే పైకి పరలోకానికి వెళ్ళిపోతావు చాలు అని చెప్పేటటువంటి మతం. జాగ్రత్త పడాలి. మన వాక్యము అనేది ఇచ్చే దృక్పథము క్రిస్టియానిటీ, అదే క్రైస్ట్ ఈజ్ అబౌట్ గాడ్ అండ్ మ్యాన్. దేవుడు మరియు మనుష్యుడు, ఈ రెండిటి యొక్క బ్యాలెన్స్ స్ట్రైక్ చేయటమే క్రైస్తవ దృక్పథం. ఆ దృక్పథం నుంచి కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. దేవుని వాక్యము యొక్క ప్రాశస్తత. దేవుని వాక్యము మనకు తెలియకుండానే మన నరనరాలలో మనకు న్యాయాన్యాయాలను ఎలా నిర్దేశించింది, న్యాయాన్యాయాల యొక్క పునాదిని మన జీవితాలలో ఎలా వేసింది, నిచ్చెన మెట్లుగా ఉండాల్సినటువంటి సమాజాన్ని ఫ్లాట్గా అందరూ సమానము అన్నటువంటి న్యాయ వ్యవస్థ వైపుకు ఎలా తీసుకొని వచ్చింది. బ్రదర్హుడ్, ఫ్రాటర్నిటీ, లిబర్టీ, ఫ్రీడమ్ ఇలాంటి పదాలకు ఎలా అర్థం ఇచ్చింది, అలాంటి విషయాలు ఈరోజు చూసే ప్రయత్నం చేస్తాం. అలాంటి విషయాలు చూడటానికి ముందుగా లైఫ్, జీవితం అన్న విషయాన్ని నేను మీ ముందుకు ఉంచుతున్నాను. ఎందుకు అని అంటే, వెన్ దెర్ ఇస్ నో లైఫ్ నథింగ్ మ్యాటర్స్. ప్రేమ, దోమ, న్యాయం, అన్యాయం ఇవేవి కూడా బ్రతికి ఉండకపోతే, జీవితం లేకపోతే వీటి యొక్క మతలబు ఉండదు, వీటి యొక్క అసలు ఇట్స్ ఎ నాన్ సెన్స్. కాబట్టి ముందు జీవితం ఉండాలి. దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మనిషి బ్రతుకు కేవలము తిండి చేత కాదు, కేవలం తింటే నువ్వు బ్రతుకుతావు అని అనుకుండేవు. మీకు ఒక విషయం తెలుసో తెలీదో, మనం తిన్న వెంటనే మన శరీరంలో దాదాపు కొన్ని కోట్ల, లక్షలు కాదు, కొన్ని లక్షలే పెట్టుకుందాంలేండి, కొన్ని లక్షల సెల్స్ అంటే కణాలు చచ్చిపోతాయి. మనం తిన్న తిండిని అరిగించడానికి చచ్చిపోతాయి. అంటే డెత్ అన్నది మన జీవితంలో ప్రతిరోజు సంభవించేటటువంటి అంశం. మనం ఏదో ఒకరోజు చచ్చిపోతాం అని కాదు. బైబిల్ అంటుంది ఆదికాండం 1వ అధ్యాయంలో, ఈ పండు ఏ రోజైతే నువ్వు తింటావో ఆ రోజు నువ్వు చస్తావు అని చెప్తుంది. అంటే మువ్వత్తు వామూత్ అన్నటువంటి మాట వాడారు హిబ్రూ భాషలో. దానికి అర్థం ఏమిటి అని అంటే, యూ షల్ కంటిన్యూ టు డై అని అర్థం. సో ఒకానొక రోజు సంపూర్ణంగా చచ్చిపోతావు, కానీ నిజానికి ప్రతిరోజు చచ్చిపోతున్నావు. నువ్వు యాక్చువల్గా బ్రతుకుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ యాక్చువల్గా నువ్వు చచ్చిపోతున్నావు రోజు. ఎవ్రీ డే యు ఆర్ డైయింగ్ లిటిల్ బై లిటిల్. సో నీ కణాలు రోజుకు అన్ని చచ్చిపోతున్నాయి, అన్ని లక్షల్లో చచ్చిపోతున్నాయి. కానీ నిజమైన బ్రతుకు నా మాటల్లో ఉంది అని దేవుని వాక్యం చెప్తున్నాడు. ఇట్స్ నాట్ జస్ట్ ద బ్రెడ్ దట్ మేక్స్ యూ that keeps you alive, but it is the word of God that comes out of his mouth. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట మనిషిని జీవింపచేస్తుంది, బ్రతికిస్తుంది. కేవలం బ్రతికించటం కాదు, గౌరవంగా బ్రతికిస్తుంది, మనిషిగా బ్రతికిస్తుంది. ఆ బ్రతుకును గురించినటువంటి మాటలు, లేకపోతే మానవ జీవన ప్రమాణాలు గురించినటువంటి మాటలు కేవలము 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరుకుతాయి. మాత్రమే అన్న పదాన్ని మీరు గుర్తుంచుకోండి, ఇంకెక్కడా దొరకవు. సైన్స్, ఆంథ్రోపాలజీ, మీ ఇష్టం వచ్చినటువంటి శాస్త్రం తీసుకురండి, వాటిలో మంచంతా కూడా బైబిల్ యొక్క పునాదులలో నుండే వచ్చి ఉంటుంది. లేదు, మిగిలిన పర్వర్షన్ అంతా కూడా
కేవలము లోక జ్ఞానం ఉంటుంది, అది మనకు హెల్ప్ఫుల్ కాదు. నేను చాలా ట్రై చేసి చూశాను, ఇట్ ఈజ్ నాట్. సో దేవుని వాక్యము మనలను బ్రతికింపచేసేది. దేవుని వాక్యం, దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట కారణం చేత మనం బ్రతుకుతాం. మన బ్రతుకులో నిజమైనటువంటి జీవం కలుగుతుంది. నిజమైనటువంటి జీవం కలిగేటటువంటి ఆ మాటలు ఈరోజు మనం చూడబోతున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. హెబ్రీ 4:12. For the word of God is like a two-edged sword and sharper than any double-edged sword. It penetrates even to the dividing soul and spirit. అని దేవుని వాక్యం గురించి అక్కడ ఉంటుంది. దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గమునకును కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులలో ఆలోచనలను శోధించుచున్నది. ఆదికాండం 5వ అధ్యాయం 6వ వచనం చూస్తే మానవుని యొక్క పరిస్థితి ఏంటంటే, ఈ మానవుడు వాడి హృదయములలోని తలంపులలోని ఆలోచనంతా కేవలము చెడ్డది అని ఉంటుంది. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది యెహోవా చూచి. So this is what is the consequence of rejecting God. దేవునిని తిరస్కరించటం కారణం చేత మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క దృక్పథం, మానవుని యొక్క జీవన విధానం, మానవుని యొక్క ఆలోచనలు, మానవుని యొక్క ఊహ, మానవుని యొక్క ప్రతి అణువు కూడా ఏమైంది? కేవలము నిరంతరము చెడ్డది అయింది. కానీ దేవుని వాక్యము ఆ చెడుతనము నుంచి, ఆ మరణము నుంచి, ప్రతిరోజు చనిపోయే ఆ ఊహ నుండి, ప్రతిరోజు చనిపోయే ఆ పరిస్థితి నుండి, ఇప్పుడు మళ్ళీ హెబ్రీ 4:12 చదవండి. మనిషి యొక్క ఆలోచనలోని చదవండి మళ్ళీ. హెబ్రీ 4:12 వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు, ప్రాణమును ఆత్మను కీళ్లను విభజించినంత మట్టుకు, అంటే కనిపించేది మాత్రమే కాదు, కనిపించని వాటిని కూడా పెనిట్రేట్ చేయగలుగుతుంది ఈ వాక్యము. నీ హృదయంలోని అంతరంగంలోనికి కూడా ఈ వాక్యము వెళ్ళగలుగుతుంది. కంటిన్యూ. హృదయం యొక్క తలంపులలోని ఆలోచన శోధించుచున్నది కూడా శోధిస్తుంది. ఎందుకంటే పతన స్థితిలో హృదయంలోని ఆలోచన కేవలము ఎల్లప్పుడూ చెడ్డగా ఉంది. కాబట్టి ఈ హృదయంలోని ఆలోచనలోని ఊహలలోని ప్రతి ఒక్కదాన్ని కూడా శోధించగల శక్తి దేవుని వాక్యానికి, దేవుని మాటకు ఉంది. ఒక్క మాట చేత సృష్టించిన దేవుడు ఆ మాటను నీ హృదయాన్ని బాగు చేసే పనికి ఇచ్చాడు. నీ హృదయాన్ని తిరిగి కట్టే స్థితికి ఇచ్చాడు. నిన్ను తిరిగి మానవుడిగా నిర్మించటానికి ఈ వాక్యమును నీ చేత పెట్టాడు. ఈ వాక్యం 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం నీ చేతికి రావటానికి కొన్ని వేల మంది హతసాక్షులు అయ్యారు. కొన్ని వేల మంది రోడ్డు మీదకి తీసుకుని వచ్చి వాళ్ళ మీద కిరసనాయిల్ పోసి, కిరసనాయిల్ కాదు ఆ రోజుల్లో తారు, రోడ్డుకు తారేస్తాం కదా, ఆ తారు పోసి వాళ్ళను కాల్చి చంపారు. వాళ్ళ తలలను కాగడాలుగా వాడారు. వాళ్ళ తలలను కాగడాలుగా వాడారు ఆ రోజుల్లో. రోమా సంస్కృతి మరియు రోమా సంస్కృతి మొత్తం కూడా దేవుని వాక్యము చేత ప్రభావితం చేయబడిన తర్వాత మెల్లిమెల్లిగా మతం దూరింది. మతం మనిషిని మృగంగా మారుస్తుంది. మతం ఈ నెత్తికెక్కిన తరువాత ఆర్గనైజ్డ్ రిలిజన్, లేకపోతే ఇలా ఒక హైరార్కీ ఉండేటటువంటి మత సాంప్రదాయాలు క్రైస్తవ సంఘంలోనికి చొరబడిన తర్వాత అది బైబిల్ గ్రంథాన్ని ప్రజల చేతికి రానివ్వకుండా ఆపింది. పంతులు తత్వాన్ని అరువు తెచ్చుకుంది. పంతులు తత్వాన్ని అరువు తెచ్చుకున్నటువంటి క్రైస్తవ సమాజం నువ్వు లేమ్యాన్, నేను పయస్ అని చెప్పటం మొదలుపెట్టింది. పయస్గా ఉన్న నాకు మాత్రమే బైబిల్, నీకు కాదు.
నేను చదివి దాని అర్థం నేను నీకు చెప్తాను అని చెప్పటం మొదలుపెట్టింది. అలా జరిగిన తరువాత కొన్ని వందల సంవత్సరాలు అలా ఉన్నప్పుడు టిండేల్ లాంటి వారు, విక్లిఫ్ లాంటి వారు అనేకులు దేవుని గ్రంథాన్ని సామాన్య ప్రజలకు, లాటిన్ భాష అర్థం కాని వారికి, గ్రీకు భాష అర్థం కాని వారికి, ఇంగ్లీష్ భాషలో చదవాలనుకున్న వారికి, ఫ్రెంచ్ భాషలో చదవాలనుకున్న వారికి వారి భాషలోనే ఈ గ్రంథం అందాలి అన్నటువంటి ఆలోచనతో దానిని తర్జుమా చేయటం, అనువదించిన తర్వాత ముద్రించటం, చేత్తో వ్రాయటం, చేవ్రాతలను భద్రపరచటం జరిగితే భయంకరమైనటువంటి విధ్వంసం సృష్టించారు ఆనాటి మత పెద్దలు. మతం మనిషిని మృగంగా చేస్తుంది. అది క్రైస్తవ మతమైనా సరే నెత్తికెక్కించుకుంటే అది మృగంగా మారుతుంది. వాక్యము జీవింపచేస్తుంది. వాక్యాన్ని అనుసరిస్తే మనము జీవిస్తాం. వాక్యాన్ని అనుసరిస్తే మనము ఆయన యొక్క జీవములో నిజమైన పునరుత్థానములో పాల్పంపులు పొందుతాం. పునరుత్థానము ఎన్నటికీ చనిపోనటువంటి సెల్స్, ఎన్నటికీ చనిపోనటువంటి శరీరం, ఎన్నటికీ చనిపోనటువంటి రక్తమాంసములు, లేకపోతే ఎన్నటికీ తరిగిపోనటువంటి దేహం మనం తిరిగి సంపాదించబోతున్నాం. అదే గాస్పల్. వీఆర్ గోయింగ్ టు లివ్ బ్యాక్ వన్స్ అగైన్ అండ్ ది హోల్ వరల్డ్, ఆయన చేసినటువంటి భూమి ఆకాశములు ఆయన తిరిగి నూతన సృష్టిగా చేయబోతున్నాడు. నూతన సృష్టిలో భాగముగా నూతన సృష్టి అయినటువంటి నీవు ఆ నూతన సృష్టిని ఏలబోతున్నావు. ఆ నూతన సృష్టి కార్యము దేవుని మాట చేత మొదలు పెట్టబడింది. So the word of God is the instrument and the means to new creation. దేవుని వాక్యము నూతన సృష్టికి నాంది. దేవుని వాక్యము నూతన సృష్టికి పునాది. దేవుని వాక్యము నూతన సృష్టిలో నిర్మాణాత్మకమైనటువంటి పనిని చేస్తోంది. అందులో భాగం నువ్వు, అందులో భాగం నేను, అందులో భాగం సర్వ మానవ సమాజం. ఈ వాక్యము కేవలము క్రైస్తవులకు కాదు. ఈ వాక్యము కేవలము ఫలానా కులంలో పుట్టిన వాళ్ళకు కాదు. ఈ వాక్యము కేవలం ఒక దేశానికి చెందిన వాళ్ళకు కాదు. ఈ వాక్యము సర్వమానవాళికి. తెలిసి తెలియకుండానే అనేకులు ఈ వాక్యము చేత ప్రభావితం చేయబడ్డారు. ఒక సహోదరుడు నా మీద చాలా కోపంగా ఉన్నాడు. ఒకరోజు చాలా కోపంగా ఉన్నాడు. ఎందుకంటే నేను ఇలా డిబేట్స్ వగేరాలో పాల్గొంటూ ఉంటాను కాబట్టి నేనంటే కొంచెం ఆ అబ్బాయికి కోపంగా ఉండి నాతో ఫోన్లో చేసి నన్ను బాగా తిడుతున్నాడు. తిడుతూ ఉంటే నేను ఆ అబ్బాయిని అడిగాను, బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి, తిడుదురు కానీ మీరు తిట్టడానికి వాడే భాష తెలుగు భాష మీకు తెలుసా అని అడిగాను. తెలుసు అని అన్నాడు. మరి మీరు తెలుగు చదవగలరా అని అన్నాను. చదవగలను అని అన్నాడు. ఎలా చదవగలరు అని అన్నాను. నేను బడికి పోయినాను కాబట్టి చదవగలను అని అన్నాడు. అయితే మీరు సగం క్రైస్తవంలోకి వచ్చినట్లే అని చెప్పా. మీరు సగం బడికి వెళ్ళిన కారణం చేత మీరు సగం క్రైస్తవంలోకి వచ్చినట్లే అని చెప్పాను. అదేంటి అని మళ్ళీ ఇంకా కోప్పడ్డాడు. నేను చెప్పాను, మీరు మీ సామాజిక వర్గం వారు ఏనాడు చదువుకు నోచుకోలేదు. కానీ 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథం నీకు, మీ తల్లిదండ్రులకు, వారి తల్లిదండ్రులకు కూడా చదువు చెప్పే అవకాశం, చదువు రావాలందరికీ అని నేర్పినటువంటి మాట దేవుని మాట. దేవుని మాట. దాని కారణం చేతనే ఈరోజు మీరు నాతో తెలుగులో మాట్లాడుతున్నారు. అది మీకు అర్థమవుతుందా అని అడిగితే ఆ అబ్బాయికి కోపం వచ్చి ఫోన్ పెట్టేశాడు. ఇంకొకసారి ఇంకొక అమ్మగారు ఆమె డౌట్స్ సిన్సియర్గా అడుగుతోంది. ఆమె తప్పేం కాదు. ఈ సాయికృష్ణ గోమటం గారి వాళ్ళ అమ్మగారు అడిగినట్లుగానే సిన్సియర్గా అడుగుతోంది. ఏంటి బాబు అన్నిటికీ క్రైస్తవం కారణం అంటావు? అలా కాదు కదా అంటే నేను మెల్లిగా అడిగాను, ఆంటీ కాలుకి ఏమైంది ఆంటీ అని అడిగాను. అంటే ఏం లేదు నాన్న, కొంచెం రాయి తగిలింది అని అంటే, బాగా నొప్పిగా ఉంది ఆంటీ, సారీ ఆంటీ, మీకు ఏదైనా మందులు వేసుకుంటున్నారా అంటే, అంత బాగానే ఉంది నాన్న, మరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేదు అని అంటే, సమాధానం అదే చెప్తున్నాను ఆంటీ అన్నాను. ఏంటి సమాధానం ఎక్కడుంది ఇందులో అని అడిగింది. అని అంటే, మీరు ఏదైతే కరెక్ట్ కాదు అని అంటున్నారో అందులోకి సగం నిలబడి మీరు నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నారు అని చెప్పాను. ఎందుకు అనంటే, స్త్రీకి వైద్యం చేస్తే ఈ దేశంలో అది ఒప్పుకునేవారు కాదు. మన దగ్గర ఉన్నటువంటి సంస్కృతి ప్రకారం, మనం రాసుకున్నటువంటి పుస్తకాల ప్రకారం స్త్రీని వైద్యుడు తాకకూడదు. మీకు తెలుసా అంటే ఈ విషయం అన్నాను. అదేంటి నాన్న, అవునా అంటే, అవునా అంటే
వైద్యుడు తాకితే మీకు వచ్చేటటువంటి స్వస్థతకు కారణము 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ బైబిల్ గ్రంథమే. మీరు సగం ఆల్రెడీ క్రైస్తవులు అంటే అని చెప్పాను. ఆమెకు అర్థం కావట్లేదు, ఏంటన్నా ఏం మాట్లాడినా కానీ నువ్వు క్రైస్తవం అంటావేంటి? ఎగ్జాక్ట్లీ, దేర్ ఈజ్ నథింగ్. వీ బ్రీత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ ఇట్ దట్ వే. మనము పీల్చే గాలి దేవుని వాక్యం. మనం పీల్చే గాలి దేవుని వాక్యం. ఎందుకు ఆ మాట అంటున్నాను అని అంటే, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ థరోలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది ఐడియాలజీ ఆఫ్ ది స్క్రిప్చర్స్. దేవుని వాక్యము యొక్క దృక్పథముతో, భావజాలముతోనే ఈ ప్రపంచము నిండిపోయింది. కారణం ఏమిటి అని అంటే, ఈ 66 పుస్తకాలను మోసుకొచ్చినటువంటి క్రైస్తవ సమాజానికి ప్రతినిధులైనటువంటి మిషనరీలు, క్రైస్తవ సమాజ ప్రతినిధులైనటువంటి దైవ సేవకులు, అపోస్తలులు పంపగా వచ్చినటువంటి వారి శిష్య బృందం పంపగా వచ్చినటువంటి వారి శిష్య బృందం పంపగా వచ్చినటువంటి అలా మీరు నేను. ఈరోజు మనం దేన్నైతే నామ్ అనుకుంటున్నామో, ఈరోజు మనం దేన్నైతే క్యాజువల్గా తీసుకుంటున్నాము, అవును కదా అదంతే కదా అంటున్నాము, అది ఒకానొక సమయంలో అనేకులు పోరాడి తెచ్చుకున్నది అన్న విషయం మనకు తెలియకపోవచ్చు. ఆ పోరాటం పేరే వాక్యమును అనుసరించే క్రైస్తవం. ఆ పోరాటం పేరే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం. సో హిస్టారికల్గా కొన్ని విషయాలు మనం ఈరోజు చూస్తాం. అయితే మనిషి యొక్క ఊహలలో, మనిషి యొక్క ఆలోచనలను సైతం చీల్చగలిగినటువంటి, శోధించగలిగినటువంటి శక్తి ఈ వాక్యానికి ఉంది. ఈ వాక్యము నీ చేతిలో ఉంటే, ఈ వాక్యమును గనక నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటే, రిలీజియస్గా కాదు, మత ప్రాతిపదికన అంటే పరలోకం పోవటానికి ఫార్ములాలు వెతుక్కోవాలి అని అంటే మీ కర్మ, ఇక వెతుక్కుంటూనే ఉంటారు మీరు. అది కాదు నేను చెప్పేది. నిజమైన మానవ జీవితం, యేసును పోలిన జీవితం, యేసును పోలిన శరీరం, యేసును పోలిన పునరుత్థానం, యేసును పోలిన సమాజం, యేసును పోలినటువంటి విప్లవం, యేసును పోలినటువంటి మానవత్వం మీకు కావాలి అనంటే, అంత పవర్ఫుల్ లైఫ్ మీరు జీవించాలి అని అనుకుంటే వాక్యం మీ చేతికి తీసుకోండి. దిస్ విల్ ట్రాన్స్ఫార్మ్ యూ. అది మీ జీవితాన్ని ఎంతగా మారుస్తుంది, ఎంతగా ప్రభావితం చేస్తుంది అని అంటే, యూ కెన్ నెవర్ ఇమాజిన్ హౌ పవర్ఫుల్ యూ బికమ్ వన్స్ యూ టేక్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మానవ సమాజాలకు నిర్ణయాలు చేసేవారి హృదయాలను శోధించగలిగినటువంటి ఈ వాక్యము మానవ సమాజానికి అవసరమైనటువంటి శిక్షణ, మానవ సమాజాలకు అవసరమైనటువంటి 3:16 2వ తిమోతి, మానవ సమాజానికి సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు, ప్రతి సత్కార్యమునకు, ఈ ప్రపంచమును సత్కార్యముతో నింపాలి అనంటే దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనాన్ని ఉపదేశించుటకును, అది ఉపదేశించటానికి ఉపయోగపడుతుంది, దండించటానికి ఉపయోగపడుతుంది, తప్పుదిద్దటానికి ఉపయోగపడుతుంది, నీతి యందు శిక్ష చేయుటకును, నీతి యందు శిక్షణ కోసం కూడా ఉపయోగపడుతుంది. ప్రయోజనకరమైనది. ఈ వాక్యమును మనం చదువుతున్నాం. ఈ వాక్యము యొక్క ప్రయోజనం ఇది. ఈ వాక్యం యొక్క ప్రాధాన్యత ఇది. టు బిల్డ్ లైవ్స్, టు బిల్డ్ కమ్యూనిటీస్, టు బిల్డ్. ఒకసారి ఒక సహోదరుడితో మాట్లాడుతున్నాను, ముస్లిం సహోదరుడితో. ఆయన నాతో మాట్లాడుతూ, నేను చెప్పాను కదా నిన్న, చాలా సంవత్సరాలు నేను ముస్లింల మధ్య పనిచేశాను. ముస్లింల మధ్య యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాను. చాలా పెద్ద వాళ్ళతో కూడా ప్రకటించాను. మీరు టీవీలలో చూసే ఉంటారు జాకీర్ నాయక్ అనేటటువంటి వ్యక్తిని. ఆ జాకీర్ నాయక్ అనే వ్యక్తిని వెళ్ళి నేను, నా స్నేహితుడు వాళ్ళ ఆఫీస్లో కూర్చొని పిలిచాం, మీరు రండి, మీరు వస్తే కనుక మనం పబ్లిక్గా అందరి ముందు యేసుక్రీస్తు దేవత్వం గురించి లేకపోతే బైబిల్ గురించి మాట్లాడదామని. ఆయన ఒప్పుకోలేదు మాతో మాట్లాడటానికి, ఆ కథ వేరు కానీ. సో నేను అలా మాట్లాడుతూ ఉన్న సమయంలో ఒక ముస్లిం సహోదరుడు నన్ను అన్నాడు, మీ దేవుడు 1-3 అని అడిగాడు. 1-3 అంటే వాట్ డూ యూ మీన్ అని అన్నాను. మీరు కొందరేమో 3 అంటారు, కొందరేమో 1 అంటారు, 1-3 కూడా ముందు తేల్చుకోండి మీరు, ఆ తర్వాత మాతో మాట్లాడండి అన్నాడు. నేను అడిగాను, మీ దేవుడు ఒకడేనా అంటే అవును ఒకడే అన్నాడు. అయితే మీ దేవుడు ఒంటరివాడా అని అడిగాను. అదేంటి ఒకడే అంతే, ఒంటరి ఏంటి అన్నాడు. దట్స్ ద డిఫరెన్స్ మై బ్రదర్. అడిగాను, జస్ట్ ఇమాజిన్, ఒకసారి ఆలోచించండి, సృష్టి లేదు,
దేవదూతలు లేరు, మనుషులు లేరు, ఏమీ లేదు, దేవుడు ఒక్కడే ఒంటరిగా ఉన్నాడా అని అడిగాను. ఎంతకాలం ఉన్నాడు? ఆయన ఇలా చూస్తూ ఉండిపోయాడు. ఆయన ఎప్పుడూ ఉన్నాడు, ఒంటరిగానే ఉన్నాడు అన్నాడు. సో ఆయన ప్రేమ నేర్చుకున్నాడా అని అడిగాను. ప్రేమ నేర్చుకోవటం ఏంటి అన్నాడు. ఇంకొక వ్యక్తి లేనిదే ప్రేమ ఎలా తెలుస్తుంది అని అడిగాను. ఇంకొక వ్యక్తి లేనిదే ప్రేమ ఎలా ప్రకటిస్తాడు అని అడిగాను. ఆయన మాటలు నేర్చుకున్నాడా, భావ ప్రకటన నేర్చుకున్నాడా, అంటే ఆయన సృష్టి పైన ఆధారపడ్డాడా ప్రేమించటం కోసం? ఆయన ప్రేమించాలంటే ఆయనకు సృష్టి చేసుకునే కర్మ పట్టిందా? ఆయన సృష్టించందే ఆయన ప్రేమించలేడా? ఆయన సృష్టించందే న్యాయం తీర్చలేడా? న్యాయం అన్న కాన్సెప్ట్ అసలు తెలుసా ఒంటరివాడికి అని అడిగాను. ఆయన బ్రదర్ నాకు టైం అవుతుంది మళ్ళీ మాట్లాడతా అన్నాడు. కానీ మన దేవుడు కమ్యూనిటీ అన్న పదం, కమ్యూనిటీ, ఈ వాక్యం మనకు నేర్పేది ఏమిటి అని అంటే మానవ సమాజం, కమ్యూనిటీ, యూనిటీ యాజ్ వన్ యూనిట్, ఒక్క యూనిట్గా ఇంతమందిమి రావడానికి గల కారణం ఏమిటి అని అంటే మానవ సమాజమును దేవుడు ఆదం అని పిలవటానికి గల కారణం ఏమిటి అని అంటే ఒక్క దేవుడు కానీ ఆయన ముగ్గురు వ్యక్తులుగా ఉనికిలో ఉండటం. దాని కారణం చేతనే గౌరవము అన్నది మన దేవుని హృదయంలో అనగా వాక్యములో ఒకరి పట్ల ఒకరికి గౌరవం అన్నది కనిపిస్తుంది. అలాగే న్యాయం అన్నది ఒకరిని ఒకరు న్యాయవంతంగా ఎలా ట్రీట్ చేసుకోవాలి అన్నది కనిపిస్తుంది. ప్రేమ, మొదటి యోహానులో చెప్పినట్లుగా మన దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఆయన కేవలం ప్రేమించేవాడు మాత్రమే కాదు, ప్రేమ అయి ఉన్నాడు. ఆయన నిలువెల్లా ప్రేమే. ఎలా సాధ్యం ఒంటరిగా ఉన్నవాడికి నిలువెల్లా ప్రేమ? తన్ను తాను ప్రేమించుకుంటున్నాడా? లేకపోతే తన్ను తాను ప్రేమించుకుంటే మనం ఏమంటాం? స్వార్థపరుడు అంటాం. ఆయన ప్రేమ పోనీ త్యాగభరితుడా? ఎలా త్యాగం చేశాడు? ఎవరికి త్యాగం చేశాడు? ఎవరి కోసం త్యాగం చేశాడు? పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నటువంటి మన ప్రభువు ఆనాడు తండ్రి యొక్క అభీష్టము నెరవేర్చటం కోసం సృష్ట్యారంభమునకు ముందే తండ్రితో చేసినటువంటి ఒడంబడిక, కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ ఏక చిత్తము కలిగి వేరు వేరు వ్యక్తులైనప్పటికీ ఏక చిత్తము కలిగి ప్రవర్తించేటటువంటి ఒక దేవుడు. షమా ఇస్రాయేల్ ఏమని చెప్పాడు? షమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎహాద్ అన్నాడు. అనగా ఇస్రాయేలు వినుము, నీ దేవుడగు యెహోవా అద్వితీయుడు అగు యెహోవా. ఎంత అద్వితీయుడు! ఆ అద్వితీయత్వం మనకు ఈ వాక్యములో మాత్రమే పరచబడుతుంది. వితౌట్ దిస్ వర్డ్, ఈ వాక్యము లేనిదే, ఈ వచనము మన చేతిలో లేనిదే, ఆయన మాట మన చేతిలో లేనిదే, హౌ డు వి నో వాట్ ఈస్ జస్టిస్? మనకు ఎలా తెలుస్తుంది న్యాయం అంటే ఏంటో? హౌ డు వి నో వాట్ ఈస్ లవ్? భలే వారే బ్రదర్, ప్రపంచంలో ఇంకెవరికి తెలీదా? ఓన్లీ క్రైస్తవులకే తెలుసా అని మీరు అడగచ్చు. వెల్, దట్స్ ద ట్రూత్. ఎందుకంటారా? ఒకసారి ఆలోచించండి. రోమీలకు రాసిన పత్రిక వెళ్ళకండి, నేను అది చెప్పట్లేదు. రోమా సామ్రాజ్యం, రోమీయులు ఈ ప్రపంచాన్ని ఒకనాడు ఏలేవారు. ముఖ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి క్రీస్తుగా లేకపోతే మానవుడిగా అవతరించి వచ్చినప్పుడు, మానవుడిగా ఆయన జన్మించి వచ్చినప్పుడు రోమా సామ్రాజ్యము ఆనాటి ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నటువంటి మాట ఆ రోజుల్లో విస్తరించింది. అంటే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని మొన్నటిదాకా వీళ్ళు ఏదైతే అనుకున్నారో అది వాళ్ళు 2000 సంవత్సరాల క్రితమే చేసేశారు. ఓకే, 2000 సంవత్సరాల క్రితమే చేశారు రోమీలు. రోములకు ముందు గ్రీకులు చేశారు. గ్రేకుల్లో నుంచి వచ్చిన మన దేశానికి వచ్చి మన దేశం పైన రాజ్యం చేసింది ఎవరు చెప్పండి? అలెగ్జాంద్రు. కరెక్ట్. మకిదూనియాకు చెందినటువంటి అలెగ్జాంద్రు అని ఆయన ఈ దేశానికి వచ్చాడు. ఆయన యొక్క మంత్రివర్గంలో ఒకడైనటువంటి సెల్యూకస్ మన దేశంలో ఉన్నటువంటి గుప్తుల యొక్క పిల్లలతో పెళ్లి చేసుకుని, మౌర్యులా గుప్తులా, ఎనీవేస్, వాళ్ళ ద్వారా వచ్చినటువంటి వాళ్ళే శకులు, వాళ్ళ ద్వారా శకులు, శుంగులు ఇలాంటివన్నీ మెల్లిమెల్లిగా చాలా జాతులు వచ్చాయి. వారు క్షత్రియులుగా ఇక్కడ చలామణి అయ్యారు. దిస్ ఇస్ ఆల్ హిస్టరీ, మనం తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. బట్ ఎందుకు ఆ మాట చెప్పాను అనంటే ప్రతి ఇలాంటి అన్ని సమాజాల్లో ఉండేవాళ్ళు కూడా వారి వారి భావజాలాలను ప్రపంచంలో విస్తరింప చేయటం కోసం, వారి వారి ఆలోచనలను, వారి వారి దేవుళ్ళు చెప్పినటువంటి వాక్యాలను
వచనాలను లేకపోతే వాక్యమును భావజాలమును విస్తరింప చేయటం కోసం ప్రయత్నం చేశారు. అరిస్టాటిల్ అనే ఆయన యొక్క ప్రభావం చేత అరిస్టాటిల్ నేర్పించినటువంటి మాట, అరిస్టాటిల్ కంటే ముందు ప్లేటో ఉండేవాడు. ప్లేటో నేర్పించినటువంటి మాటల యొక్క ప్రభావంతో అరిస్టాటిల్ మరియు ఆయన యొక్క ప్రభావంతో అలెగ్జాండ్రు ఈ ప్రపంచాన్ని అరిస్టాటిల్ నేర్పించినటువంటి 10 వర్చ్యూస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక మనిషికి ఉండాల్సినటువంటి 10 సుగుణాలను ఆయన ఆ 10 నాలో ఉన్నాయి, ఇక ఐఎమ్ రెడీ టు విన్ ఓవర్ దిస్ వరల్డ్ అని అనుకున్నాడు. అలెగ్జాండర్ యొక్క ఫిలాసఫీని, ఆ థాట్ను ఆయన మనసులో ఉంచుకున్నాడు. చాలా యంగ్గా ఉన్నప్పుడే శరీర దారుఢ్యం లేకపోతే పౌష్టికంగా ఉండటం, మంచిగా ఆలోచించటం, వ్యూహం వేయగలగటం, ధైర్యం కలిగి ఉండటం, ఇవ్వటం, బలహీనతలు లేకపోవటం, ఇలాంటివన్నీ కూడా 10 సుగుణాలను ఆయన ఒక లిస్ట్గా వేసి వెళ్ళు అని అన్నాడు. ఈయన అలెగ్జాండర్ ఆ ప్రభావంతో ప్రపంచాన్ని జయించడానికి ప్రపంచమంతా తిరిగాడు. ప్రపంచమంతా తిరుగుతూ భారతదేశానికి కూడా వచ్చాడు. కానీ ఆయన ఉద్దేశంలో ఏంటి అని అంటే, వాట్ ఎవర్ ఈజ్ మోర్ బెనిఫిషియల్ దట్ బిలాంగ్స్ టు యూ, వాట్ ఎవర్ ఈజ్ నాట్ బెనిఫిషియల్ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. ఉదాహరణకు మీ ఇంట్లో ఒక ఆయన అంటే వాళ్ళు రాసుకునేటటువంటి లేఖలు, వాళ్ళు రాసుకునేటువంటి ఉత్తరాలు, పత్రాలు మనకి ఈరోజు కూడా అందుబాటులో ఉన్నాయి కొన్ని. వాటిని కనుక మనం చూసినట్లయితే వాళ్ళు చాలా క్యాజువల్గా రాస్తారు. ఓహో, గర్భవతిగా ఉందా నీ భార్య, ఓకే, కొడుకు పుడితే కనుక మంచిగా పెంచు, కూతురు పుడితే ఎక్స్పోజ్ చేసేసేయి అని రాసుకున్నారు. సింపుల్గా ఎక్స్పోజ్ చేయటం అని అంటే అర్థం ఏమిటి అని అంటే ఆమెను చంపేయటం, ఆమెను లేకుండా పోవటం, ఆమెను తీసేయటం. ఎందుకంటే షీఈ్ నాట్ యూస్ఫుల్ టు యూ. అర్థమవుతుందా నేను చెప్పేది? దిస్ ఇస్ ఎ షాక్ ఫర్ యూ, రైట్? అలా ఎలా చేస్తారు? వెల్, ఇట్ వాజ్ ఎ నార్మ్. గ్రీకులు అలా చేశారు. వారి తర్వాత రోమియోలు అలాగే చేశారు. రోమియోలు చాలా స్పష్టంగా ఒక లా చేశారు, ఒక చట్టాన్ని తయారు చేశారు. ఏమని తయారు చేశారు అనంటే, అది ఎప్పుడు అనంటే క్రీస్తు శకము 250 తరువాత ఆ చట్టం చేశారు. ఎందుకు ఆ చట్టం చేయాల్సి వచ్చింది అనంటే, ఆ రెండు అంటే క్రీస్తు శకము 250 చిల్లర వరకు కూడా క్రైస్తవ ఉద్యమం మెల్లిమెల్లిగా పెరిగింది. దేవుని వాక్యము అనేటటువంటి ఈ వెలుగు మెల్లిమెల్లిగా విస్తరించింది. దాని కారణం చేత వారి సామ్రాజ్యములో వీక్గా ఉన్న వాళ్ళను చంపొచ్చు అన్నటువంటి లేకపోతే వీక్గా ఉన్న వాళ్ళను నువ్వు సాకనవసరం లేదు, చూడనవసరం లేదు, చంపేయచ్చు, యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ దెమ్ అన్నటువంటి ఆ శాసనాన్ని తిరగరాశారు. ప్రతి మనిషి కూడా నీ ఇంట్లో పుట్టిన ప్రతి వాడిని పెంచి తీరాల్సిందే అన్నటువంటి ఒక శాసనం రోమియోలు చేశారు. మొట్టమొదటిసారి ప్రపంచంలో రోమా సామ్రాజ్యం చేసింది ఆ శాసనం. దానికి ముందు మన దేశంలో మొన్నటి వరకు, ఎప్పటి వరకు, మొన్న 50 సంవత్సరాల క్రితం వరకు, 60 సంవత్సరాల క్రితం వరకు, 70 సంవత్సరాల క్రితం వరకు కూడా చిన్న బిడ్డలను, స్త్రీలైతే, పిల్లలైతే చంపటం అన్నది చాలా సులువుగా చేశారు. మంచినీళ్లు తాగినట్లుగా చేశారు. ఈ రోజుకు కూడా రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాలలో ఈ రోజుకు జరుగుతుంది. చాలా దూరం అవసరం లేదు, ఈ రోజుకు కూడా జరుగుతుంది. ఏంటి కారణం? ఎందుకని మనం ఈరోజు ఇంత సులువుగా ఏం ఆడపిల్లైతే ఏముంది, బ్రహ్మాండంగా పెంచుకుంటాను అనే మాట మనకు ఎందుకు వస్తుంది? అది మనం ఒక శాసనంగా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే, ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం, ఈ దేవుని వాక్యం స్త్రీ అయినా పురుషుడైనా ఒకే గౌరవం అని చెప్పినటువంటి ఈ వాక్యపు వెలుగు ప్రపంచములను ప్రభావితం చేసింది. అరిస్టాటిల్ చాలా కష్టపడ్డాడు, ప్రపంచాన్ని జయించాలనుకున్నాడు, కత్తిచ్చి పంపాడు, చాలా ట్రై చేశాడు. కానీ ఆయన ఫిలాసఫీలో వెలుగు తక్కువైంది. ఎందుకు అనంటే అది లోక మర్యాదే, అది ఈ లోక మర్యాదే. కానీ మన రాజు, వస్తున్నాను అని ప్రకటించినటువంటి రాజు, వచ్చేశాను అని చెప్పినటువంటి రాజు, ఆ రాజు యొక్క వాక్యం ప్రతి స్త్రీకి డిగ్నిటీనిచ్చింది. ఎలా? ఆమె ఎప్పుడు ఎక్కడికి వచ్చి ఏ బావి దగ్గర నీళ్లు తోడుతుందో తెలుసుకుని ఆమె కోసం అంత దూరం నడుచుకుంటూ వెళ్ళి, ఆమె తను ఇప్పుడు బ్రతుకుతున్నది తన భర్తతో కాదని, అంతకుముందు తనకు 5 మంది భర్తలు ఉండేవారని తెలిసి కూడా
ఆమె సమరయురాలని తెలిసి కూడా, ఆమెతో మాట్లాడితే ఈయనను వెలేస్తారని తెలిసి కూడా, ఈయన ఒక రిలీజియస్ లీడర్గా, ముఖ్యంగా పరిసయ్యుడుగా ఉన్నప్పటికీ, ఈయన పరిసయ్యుల కుటుంబంలో పుట్టాడు, మీకు తెలిసిన విషయమే. అలాంటి వారు వాళ్ళని తాకకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళను ముట్టుకోకూడదు అని తెలిసి కూడా ఆయన ఆమె దగ్గరికే వెళ్ళి ఆమె చేదిన నీళ్లను ఆయన త్రాగి ఆమె ద్వారా వచ్చినటువంటి మిగిలిన అనేకులకు రక్షణ సువార్తను ప్రకటించి అమ్మా అని పిలిచాడు. చూసారా? దాట్ మేక్స్ ద డిఫరెన్స్. దాట్ ఈజ్ గాడ్. అది వాక్యము. వాక్యము మనకిచ్చేటటువంటి దృక్పథం సంఘాన్ని, సమాజాన్ని, హృదయాలను కడుతుంది. సంఘాన్ని, సమాజాన్ని, హృదయాలను నిర్మిస్తుంది. ఆ నిర్మాణంలో ఐక్యత కనిపిస్తుంది, ఆ నిర్మాణంలో సుభిక్షత కనిపిస్తుంది. దేవుని వాక్యము రిలీజియస్గా, కేవలము మతపరంగా గనక చదివితే అందులో నుంచి డాక్ట్రిన్ తీస్తావు బయటికి. ఏమని? ఏదో కొన్ని ఫార్ములాలు పెట్టుకుని, ఆ ఫార్ములా ఇది, ఈ ఫార్ములా ఇది, మన దేశంలో మమా అన్నట్లు మనం కూడా ఆమెన్ అంటే అయిపోతుంది. దాట్ ఈజ్ భక్తి, దట్ ఈజ్ రిలీజియస్ భక్తి. కానీ కమిట్మెంట్ టు ద హార్ట్ ఆఫ్ గాడ్, దేవుని హృదయానికి నువ్వు ఇచ్చేటటువంటి కమిట్మెంట్, దేవుని హృదయానికి హృదయంతో నువ్వు చేసేటటువంటి ఒడంబడిక, ఆయన మాటను తూచా తప్పకుండా పాటించటము ద్వారా కలుగుతుంది. ప్రపంచములను, దేశ రాజులను, దేశములను ఏలే వారిని ఈ వాక్యం ఏం చేసింది? ఇప్పుడు మళ్ళీ చదవండి, 2వ తిమోతిలో మనం చదివింది. బుద్ధి చెప్పింది, సరిచేసింది, శిక్షణనిచ్చింది, సన్మార్గము చూపించేలా ప్రతి సత్కార్యానికి కూడా పునాదిని వేసింది. ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఉపదేశించింది, రాజ్యములకు ఉపదేశించింది వాక్యం, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైనది. రైట్. ఇది తిమోతికి, ఒక సంఘానికి చెప్పటానికి ఆయన రాశాడు, అది నిజమే. కానీ తిమోతి ఒక సంఘము అనంటే కేవలము 4 గోడల మధ్య కూర్చున్నటువంటి కొంతమంది ప్రజలు అన్నటువంటి దృక్పథంలో పెరగలేదు, ఎవరూ పెరగలేదు. మెల్లిమెల్లిగా రోమన్ కెథోలిసిజం మరియు అలాంటి ఆర్గనైజ్డ్ రిలీజియన్స్ కారణం చేత మెల్లిమెల్లిగా మనం మళ్ళీ సినగోగులుగా మారాం. సినగోగుకు సంఘానికి ఉన్న తేడా ఏమిటి అనంటే, సినగోగు అంటే అర్థం ఏంటంటే, యూదులు పిలువబడిన వారు, ఎక్లీసియా అనబడినటువంటి వారు ఒక చోటికి వచ్చి లేఖనములను చదివి పాటలు పాడి ఆరాధించేసి ఆ శనివారం పూట పనులు చేయకుండా ఇంట్లో ఉంటారు, అంటే భక్తితో జీవిస్తారు. అదే మనము చేసి అదే మనము సంఘము అని అనుకున్నాం. కానీ నిజానికి ఎక్లీసియా అన్న పదానికి అర్థం ఏమిటి అనంటే, ఎప్పుడు ఎవరు ఈ పదాన్ని వాడారు అనంటే, ఎక్లీసియా అన్న పదము పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుకు వాడి వారిని ఒక జనాంగముగా, ఒక దేశముగా, ఒక రాజ్యముగా నిర్మిస్తాను అని చెప్పాడు. రాజ్యమున కొరకు లేకపోతే ప్రత్యేకపరచబడినటువంటి జన సమూహమునకు వాడినటువంటి పదం ఎక్లీసియా, పిలువబడిన వారు అన్నటువంటి పదం. ఆ పదం నూతన నిబంధన గ్రంథంలోని మన ప్రభువు ఒకసారి వాడాడు ఎక్లీసియా అన్న పదాన్ని. ఎవరితో వాడాడు? పేతురు వచ్చి, ఏమనుకుంటున్నారు నా గురించి అని అంటే, నువ్వు ఏలియావని వాళ్ళని మాట్లాడతాడు. నువ్వేమనుకుంటున్నావు ఇంతకు పేతురయ్య అంటే, పేతురయ్య ఏమన్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడగు క్రీస్తువు అని నేను నమ్ముతున్నాను అని అంటే, ఈ సత్యము పైన నువ్వు ఒప్పుకున్నటువంటి ఈ సత్యం పైన ఐ షల్ బిల్డ్ మై చర్చ్ అని అన్నాడు. నా ఎక్లీసియాను నేను కడతాను అని అన్నాడు. ఎక్లీసియా అన్న పదం చాలా కేటగారికల్గా ఆయన అక్కడ వాడాడు. ఇంతకేంటి ఎక్లీసియా అన్న పదము అని అంటే, ఆయన కంటే ముందు ఆయన వాడింది గ్రీక్ పదం కదా. అక్కడ ఆయన కంటే ముందు రోమీయులు, లేకపోతే ఆయన కాంటెంపరీస్గా ఉన్న రోమీయులు ఎక్లీసియా అన్న పదం వాడతారు. దేనికి వాడతారు అని అంటే, లేకపోతే ఆ రోమీయుల కంటే ముందు గ్రేకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్లీసియా అన్న పదం వాడతారు. దేనికి వాడతారు అని అంటే, వారి భావజాలాన్ని విస్తృతం చేయటం కోసం. కైసర్ ఎలా ఉంటాడు, కైసర్ అగస్తస్ యొక్క
గొప్పతనం ఏంటి, కైసర్ అగస్తస్ ఎలా తింటాడు, కైసర్ అగస్తస్ ఎలాంటి బట్టలు వేసుకుంటాడు, కైసర్ అగస్తస్ ఎలాంటి పర్ఫ్యూమ్ వేసుకుంటాడు, కైసర్ అగస్తస్ ముందుకెళ్ళినప్పుడు ఎలా వంగాలి, దీన్ని కైసర్ కల్ట్ అని పిలిచారు. ఇదొక ఆ రోజుల్లో ప్రివైల్డ్గా ఉన్నటువంటి భావజాలం. ఎక్కడ చూసినా కానీ కైసర్ అగస్తస్ యొక్క విగ్రహాలు కనిపిస్తాయి, ఎక్కడ చూసినా కానీ కైసర్ తిబేరియస్ యొక్క విగ్రహాలు కనిపిస్తాయి. కైసర్ తిబేరియస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, కైసర్ అగస్తస్ ఈజ్ గాడ్, హీ ఈజ్ థియాన్ అని చెప్పుకునేటటువంటి కల్ట్. వారేం చేశారు అనంటే కైసర్ యొక్క గొప్పతనం ప్రకటించడం కోసం, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనను గురించి మాట్లాడటం కోసం సోల్జర్స్ కానటువంటి వారిని కొంతమందిని ఏర్పరిచారు. వీళ్ళ పని ఏంటి అనంటే సంస్కృతులలోనికి చొచ్చుకొని పోవాలి, సమాజంలోనికి చొచ్చుకొని పోవాలి. దే ఆర్ కమిటెడ్ టు కైసర్ అగస్తస్, దే ఆర్ కమిటెడ్ టు కైసర్ తిబేరియస్. అలాగే వీళ్ళకంటే ముందు గ్రీకులు ఉన్నారు. గ్రీకులు అరిస్టాటిల్ యొక్క సిద్ధాంతం, ప్లేటో యొక్క సిద్ధాంతం, వారి యొక్క దార్శనికత అంటే ఫిలాసఫీ, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పద్ధతి, జీవన విధానం, వారి యొక్క పైథాగరస్ చెప్పినటువంటి మాటలు, ఇలాంటి ప్లేటో చెప్పినటువంటి మాటలు, ఆ తర్వాత మెల్లిమెల్లిగా అది నియో ప్లెటోనిజంగా మారటం, వీటిని ఎక్కడెక్కడైతే వారు రాజ్యాలను స్వతంత్రించుకున్నారో, ఉదాహరణకు పంజాబ్, సింధు, కూషాను, తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మన దేశంలో భాగం ఆ రోజుల్లో, అలా కిర్గిస్తాన్, ఎక్కడెక్కడైతే వాళ్ళు ఈ ప్రపంచంలోని దేశాలను, కాన్స్టంటినోపోల్ అంటే ఇప్పుడున్నటువంటి టర్కీ, వీటిని చెరపట్టారు, ఈ రాజ్యాలను ఆక్రమించారో అక్కడక్కడ ఎక్లీసియా అన్నటువంటి ఈ సమాజము చొచ్చుకొని పోతుంది. వాళ్ళకు గ్రీకు నేర్పిస్తుంది, వాళ్ళకు గ్రీకు భాషలో మాట్లాడటం నేర్పిస్తుంది, గ్రీకులలాగా ఆలోచించటం నేర్పిస్తుంది, గ్రీకులలాగా రాయటం నేర్పిస్తుంది. మీకు ఒక విషయం తెలుసు తెలియదో, మన అశోక ద గ్రేట్, అశోకుడు ఇంట్లో గ్రీకు మాట్లాడేవాడు. తను రాసినటువంటి వ్రాతప్రతులు అనేకం గ్రీకులో ఉంటాయి, తను వేయించినటువంటి శిలాఫలకాలు అనేకం గ్రీకులో ఉంటాయి, తమిళంలో ఉంటాయి. సంస్కృతం ఎక్కడ కనపడదు. పాలి భాషలో ఉంటాయి, గ్రీకులో ఉంటాయి, తమిళంలో కూడా ఉంటాయి. ఆయన వేసినటువంటి మన ప్రాంతం దాటిన తర్వాత తమిళంలో బయటపడ్డాయి. సో హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇంత దూరం ఉన్నటువంటి ఈ అశోకుడికి గ్రీక్ ఎలా వచ్చింది? దాట్ ఈజ్ ఎక్లీసియా. ఎక్లీసియా చేసేటటువంటి పని అది. దే ట్రాన్స్ఫార్మ్ సొసైటీస్, దే ట్రాన్స్ఫార్మ్ యువర్ లాంగ్వేజ్, దే ట్రాన్స్ఫార్మ్ ద వే యూ థింక్, they transform the way you talk about peace, the way you talk about justice, the way you talk about, look at human beings. ఇదంతా కూడా నీ ఆలోచనలో మార్పును తీసుకొస్తుంది. మన ప్రభువు అదే పదాన్ని వాడి నీకు నాకు కలీసియా అని పిలిచాడు. మనం అప్పటికే ఆయనకు ఆల్రెడీ, ఆయన ఈ పేతురు నువ్వు అన్న మాట మీద నా సినగోగును కడతాను అన్నాడా? నో, సినగోగ్ వాజ్ ఆల్రెడీ దేర్. ఆ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. భక్తితో రావటం, లేఖనాలు చదవటం, ఇదంతా తప్పు అని నేను చెప్పట్లేదు సుమా, అవన్నీ కావాలి మనకు. కానీ దానికంటే మించినటువంటి బాధ్యత, దానికంటే మించినటువంటి ఒక విజన్, దానిని మించినటువంటి ఒక దర్శనం మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ది ఫోకస్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రపంచములను కేవలము 4 గోడల మధ్య కూర్చున్న వారికి బుద్ధి చెప్పటం, కేవలము 4 గోడల మధ్య కూర్చున్న వారికి నేర్పించటం, కేవలం 4 గోడల మధ్య కూర్చున్న వారికి నీతితో శిక్షణ ఇవ్వటం మాత్రమే మన పని కాదు. ప్రపంచములకు, రాజ్యములకు, దేశములకు 3వ అధ్యాయము 2వ తిమోతి మనం చదివినది. ఇప్పుడు చదవండి. ఎక్లీసియా చేయాల్సినటువంటి పని. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించటానికి. ఎవరికి ఉపదేశించాలి? నౌ యు థింక్ ద బిగ్ పిక్చర్. ఐఎమ్ హియర్ టు టీచ్ నేషన్స్. ప్రపంచములకు, రాజ్యములకు. అర్థమవుతుందా? రాజ్యములకు ఉపదేశం చేయాలి, రాజ్యములకు బుద్ధి చెప్పాలి, రాజ్యములను ఖండించాలి, అవసరమైతే రాజ్యములను ఏలేటటువంటి వారిని మనం ఏం చేయాలి? నీతి మార్గములోనికి తీసుకుని రావటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. దాట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం. అది సంకుచితం చేసి దీన్ని కేవలము మతం అనే డబ్బాలో పెట్టి గనక చూస్తే పర్సనాలిటీ డెవలప్మెంట్ అనుకుంటాం.
దిస్ ఈజ్ జస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద బ్రాడ్ హార్ట్ ఆఫ్ గాడ్, మన ప్రభువు యొక్క విశాల హృదయాన్ని కనుక మనం చూడగలిగితే, హిస్ పర్పసెస్ ఫర్ కమ్యూనిటీస్, హిస్ పర్పసెస్ ఫర్ నేషన్స్, ఉదాహరణకు యునైటెడ్ నేషన్స్, ఐక్యరాజ్య సమితి, అంతకుముందు నానా జాతి సమితి, సారీ నేను కొంచెం తెలుగులో కొంచెం వీక్. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? where did that come from? 2 wars జరిగాయి. where did this unity come from? It is the 66 books of the Bible that gave them the inspiration. No. రాజ్యములు మనలో వివిధత ఉంది, కానీ ఐక్యత సాధ్యం అన్నటువంటి 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ నేర్పిన పాఠం అన్ని దేశాలు ఒక చోటుకొచ్చి ఒక డాక్యుమెంట్ చదివి ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేశాయి. మెల్లిమెల్లిగా రాని వాళ్ళు కూడా రావడం మొదలు పెడుతున్నారు. మెల్లిమెల్లిగా మనలాంటి వాళ్ళు ఉండి కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఈ యూనిటీ, where did we get it from? మనం చదివినటువంటి వాక్య భాగం. తెలుసో తెలియకో మనం చెప్పే మాట, మనం మాట్లాడే దేవుని వాక్యం, ఇట్ వర్క్స్. అది మార్పు తీసుకొని వస్తుంది. 60 ఏళ్ల క్రితం స్త్రీలు పనిచేసేవాళ్ళు కాదు కదా. స్త్రీలకు ఉద్యోగం లేకపోతే ఉపాధి అన్నది చాలా కద్దు కదా. అమ్మా ఏంటి ఆమె పనిచేస్తుందా అనేవాళ్ళం కదా. ఈరోజు అందరూ ఏంటి నువ్వు పని చేయవా, ఇంట్లో ఉంటావా అని అంటున్నాం. ఎందుకు? వాయ్? మార్పు ఎలా? దైవజనుడు సన్నద్ధుడై నేర్పించినటువంటి మాట. మనకు గౌరవం, మన కుటుంబానికి కావలసినటువంటి పోషణ, మన కుటుంబానికి కావలసినటువంటి సంరక్షణ, ఆర్థికంగా మనం ఎలా బలపడాలి, సామాజికంగా మనం ఎలా అభివృద్ధి చెందాలి, దేశ ప్రగతి కోసం నేను ఎలా పాటుపడాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇట్ ఈస్ దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం. భక్తి కోసం అవసరమా? ఎస్, అవసరమే. భక్తి కూడా కావాలి, భక్తిలో కూడా మనం ఎదగాలి. కానీ అక్కడే ఆగిపోతే దేవుని యొక్క ప్రణాళికను మిస్ అయిన వాళ్ళం అవుతాం. 119వ కీర్తనలో చాలా చక్కటి మాటలు. దేవా నీ వాక్యము నా పాదములకు దీపం కదా, నా త్రోవకు అది వెలుగు కదా. నా పాదములు ఈ త్రోవలో నడవాలి అనంటే నాకు నీ వాక్యము అనేటటువంటి కాంతి కావాలి. ఈ సమాజము సరైన తిన్నని దారిలో నడవాలి అనంటే ఈ వాక్యం యొక్క వెలుగు కనిపించాలి. ఎవరు చూపిస్తారు? అది నువ్వు నేను చూపించాలి. మనం మత ప్రాతిపదికన 4 గోడల మధ్య కూర్చుని మనం మాత్రమే చదువుకొని అయిపోయింది అని బైబిల్ సంకలో పెట్టుకొని ఇంటికి వెళ్ళామనుకోండి, హౌ డు వి సీ ద చేంజ్? హౌ? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. నా బాధ్యత ఏమిటి అనంటే ఈ వెలుగును మన పాట పాడతాం, జ్యోతిగామము చేయుమో దేవ, పైకెత్తి చూపించడం. ఈ పుస్తకం కాదు, ఈ పుస్తకంలో ఉన్నటువంటి వెలుగు జ్యోతులుగా ప్రకాశింపచేయాలి. ఎలా? కుటుంబములో ప్రకాశింపచేయాలి, సంఘములో ప్రకాశింపచేయాలి, సమాజములో ప్రకాశింపచేయాలి, రాజ్యములలో ప్రకాశింపచేయాలి, దేశములలో ప్రకాశింపచేయాలి. ఆ వెలుగు, ఆ దర్శనం ఇంకా క్రైస్తవులు బహుశా పట్టుకున్నట్లేరు. మనం ఇంకా సంకుచితంగానే ఆలోచిస్తున్నామేమో. వాక్యము మనలను ఇంత విశాలముగా ఆలోచించమని చెబుతోంది కదా. ఎలా? నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని ఎవరు రాస్తున్నారో తెలుసా? ఎవరు? రాజు రాస్తున్నాడు. కింగ్ డేవిడ్ రాజు రాస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. A man who decides for entire nation, దేశములకు నిర్ణయం చేసేవాడు అడుగుతున్నాడు, అయ్యా నీ వాక్యం నాకు కావాలి, నీ రాజ్యాంగం లేకపోతే నాకు అర్థమవుతుందా? అందుకనే యెహోషువకు ఆ పుస్తకాన్ని అందించిన తర్వాత ఏమని చెప్పాడు ప్రభు? చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము ఏమని చెప్పాడు? నేను ఈ వాక్యం ఏమవ్వాలి?
అయితే నువ్వు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా మార్గమునను చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా. నిబ్బరం కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవానికి తోడై ఉండును. ఎవరితో మాట్లాడుతున్నాడు? యెహోషువ అనగానే మీరు ఏదో ఒక ముసలాయన అక్కడ కూర్చుని దైవజనుడు మోషే గారు కాలం చేయగానే ఈయన అక్కడ కూర్చుని సరే రేపటి నుంచి చర్చ్ సర్వీస్ నేను నడిపిస్తానులే అని అనుకుంటున్నాడు. అలా అనుకుంటున్నారా మీరు? నో, జాషువా ఈజ్ ద న్యూ కింగ్. జాషువా ఈజ్ ద న్యూ కింగ్ టు ఇస్రాయెల్. మనకు రాజులను వద్దన్నాడు ప్రభు. ఎవరిని పెట్టాడు? న్యాయాధిపతులను పెట్టాడు. న్యాయాధిపతులను పెట్టడానికి రాజులు ఉద్భవించటానికి ముందుగా దేవుని యొక్క ప్రజలను నడిపించే నాయకుడుగా, రాజుగా, న్యాయాధిపతిగా ఉన్నవాడు రెండవ సంఖ్యలో వచ్చినవాడు. మొదటి సంఖ్యలో మోషే అయితే రెండవ సంఖ్యలో వచ్చినవాడు యెహోషువ. హీ ఈజ్ ద వన్ దట్ డిసైడ్స్ ఫర్ ద కమ్యూనిటీ. రాజులను ప్రభావితం చేయటానికి ఇవ్వబడింది ఈ వాక్యం. దిస్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ బుక్. దిస్ ఈస్ నాట్ సమ్ ప్రిస్క్రిప్షన్. ఇది చేస్తే బాగుంటుంది, నువ్వు ఇది చేస్తే నువ్వు బాగుంటావు, ఇది చేస్తే నీకు బెంచ్ కార్ వస్తుంది, ఇది చేస్తే నీకు స్వస్థత వస్తుంది. ఇవన్నీ వస్తాయి, ఓకే. ఇండివిజువల్కి కూడా అన్నీ అప్లై అవుతాయి, ఓకే. బట్ దానిని మించినటువంటి దర్శనం చూడండి అని నేను పిలుపునిస్తున్నాను. ఈ కాకినాడకు సంబంధించినటువంటి ప్రతి కుటుంబం, క్రైస్తవులైనా క్రైస్తవులు కాకపోయినా, ప్రతి అంగడి క్రైస్తవులదైనా క్రైస్తవులది కాకపోయినా, ప్రతి ఇల్లు క్రైస్తవులదైనా క్రైస్తవులది కాకపోయినా నీ చేత ఆశీర్వదింపబడాలి, నీ ద్వారా ఆశీర్వదింపబడాలి. అలాంటి స్థితిగతులలోనికి వెళ్ళటానికి ఈ పుస్తకం ఒక్కటే సాధ్యం. ఈ పుస్తకం ఒక్కటే నీకు అవకాశం ఇస్తుంది. సో ఒకరోజు ఒక అమ్మాయి కాఫీ చేసుకుని పొద్దున్నే నేను వెళ్ళాలి, అమెరికాకు వెళ్ళిపోయి మంచిగా నేను థియాలజీ చదివి మా నాన్నగారికి సేవలో నేను సహాయం చేయాలి అని ఆలోచిస్తూ కాఫీ తాగడానికి కూర్చుంది. కిటికీ కొద్దిగా ఓపెన్ చేసి కూర్చుంది. రాత్రి జరిగిన ఘటన ఆమెకు గుర్తొస్తోంది. ఏం జరిగింది ఇంతకు అని ఆలోచిస్తే ఆ అమ్మాయి ఆలోచిస్తూ రాత్రి ముగ్గురు వచ్చారు. ఒకరేమో అడిగారు, నాన్నగారు ఉన్నారా అని. ఎందుకు అనంటే మీ నాన్నగారు డాక్టర్ అట కదా అన్నారు. అవును, కానీ మీ నాన్నగారు రాలేరు మా ఇంటికి, నువ్వు వస్తావా, వచ్చి సహాయం చేస్తావా, నా భార్య ప్రసవంతో ఉంది అని అడిగారు. అడిగితే ప్రసవ వేదనలో ఉంది, నువ్వు వస్తావా అమ్మా అంటే, నేను డాక్టర్ని కాదండి, మా నాన్నగారిని తీసుకెళ్తారా అంటే, లేదు మా ఇళ్లలో పురుషుడిని రానివ్వం. పురుషుడు స్త్రీకి ప్రసవం చేయటం ఏంటి, నా భార్య సచ్చినా పర్లేదు కానీ నా పురుషుడు వచ్చి నా భార్యకు ప్రసవం చేయటం ఏంటి అని వెళ్ళిపోయాడు. అలా ముగ్గురు వచ్చారు, ముగ్గురు వెళ్ళిపోయారు. ఉదయాన్నే అది ఆలోచిస్తూ ఆమె కాఫీ తాగుతూ తన ప్రయాణానికి సిద్ధపడుతూ ఉండగా డప్పుల సౌండ్ వినిపించింది. ఒకటి తర్వాత ఒకటి 3 శవాలు అక్కడి నుంచి వెళ్తున్నాయి. ముగ్గురు రాత్రి ప్రసవ వేదనతో ఆ ముగ్గురు స్త్రీలు మరియు వారికి పుట్టిన పిల్లలు, 6 మంది బహుశా పుట్టిన పిల్లలు చనిపోయారో లేదో, దట్ ఈస్ నాట్ ఐ డోంట్ నో, కానీ ముగ్గురు స్త్రీలు మాత్రం చనిపోయింది. ఇది జరిగిన ఘటన. ముగ్గురు స్త్రీలు చనిపోయినప్పుడు వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు డప్పులు మోగుతూ ఉంటే ప్రభు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యం అనేటటువంటి వెలుగుతో మాట్లాడుతున్నాడు, వాక్యముతో మాట్లాడుతున్నాడు. ఇఫ్ నాట్ యూ హూ విల్ గో ఫర్ మీ, నువ్వు కాకపోతే ఇంకెవరు పోతారు అని అడిగాడు. అదేంటి ప్రభువా, నన్ను వెళ్ళమనిది నేను సువార్త పరిచర్య చేయటానికి కదా, నేను వాక్యం ప్రకటించాలి కదా అంటే, అవును ప్రకటించాలి, అదే చెయ్యి, కానీ ఎలా చేస్తావు అని అడిగాడు. ఎవరికి చేస్తావు అని అడిగాడు. నీ పిలుపు ఇదిగో చూసావుగా, ఇంతమంది
నా ప్రజలు దిక్కులేని వారుగా చచ్చిపోతున్నారు, వాళ్లకు నీ అవసరత ఉంది, అదే సువార్త ప్రకటన అని చెప్పాడు. ఆవిడ వెళ్ళింది, అమెరికాకు వెళ్ళిపోయింది, కాలేజీలో జాయిన్ అయింది. కానీ జాయిన్ అయిన కాలేజ్ థియాలజికల్ కాలేజ్ కాదు, జాయిన్ అయిన కాలేజ్ మెడికల్ కాలేజ్ సంపూర్ణం చేసుకుంది, వెనక్కి వచ్చింది. ఈరోజు వరకు కూడా అనేక మందికి, మా ఇంట్లో వాళ్ళ అనేక మందికి ఈ రోజుకు కూడా దేవుని యొక్క తాకిడిని, స్వస్థతను ఇస్తూ ఉన్నటువంటి సిఎంసిని స్థాపించింది, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు. ఆవిడ పేరు ఐడా స్కడ్డర్ గారు. గాడ్ స్పీక్స్ టు అస్ టు డిసైపుల్ నేషన్స్, ప్రపంచములను శిష్యత్వములోనికి నడిపించటానికి ఒక స్త్రీ. వేర్ డిడ్ షీ గెట్ దిస్ ఐడియా దట్ ప్రసవ వేదనలో ఉన్నటువంటి స్త్రీ పురుషుడు తాకడు, పురుషుడు చూడకూడదు అన్న కారణం చేత ఆమె చనిపోకూడదు అన్న ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మతంలో ఉంటే వస్తుందా? వాక్యమును చదివితే వస్తుంది. మతం చెబుతుంది స్త్రీ నిమ్నం, మతం చెబుతుంది నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇలా చేయాలి, అది చేయాలి. వాక్యము చెబుతుంది నీ తోటి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా సహాయం కావాలి అని అడిగితే చేయటం నీ పని, నువ్వు చేయి. ఎలా చేస్తావు, ఎలా నిర్మిస్తావు ఈ సమాజాన్ని? చిత్తూరు జిల్లాలో వారు పనిచేసినటువంటి మిషన్ ఆర్గనైజేషన్ పేరు ఆర్కాట్ మిషన్. ఆర్కాట్ ప్రాంతము ఈరోజు చిత్తూరు, వెల్లూరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అరక్కోణం వరకు ఆర్కాట్ మిషన్ అని పిలిచారు. మదనపల్లి నుంచి అరక్కోణం వరకు ఆ ప్రాంతాలను సుభిక్షతలోనికి నడిపించారు. స్కడర్ ఫ్యామిలీ, 2 స్కడర్స్ వచ్చారు, వారి పిల్లలు దే బిల్ట్ బ్యూటిఫుల్ చర్చెస్, బ్యూటిఫుల్ హాస్పిటల్స్, బ్యూటిఫుల్ సర్వీస్ అండ్ ఆరాధనను చేశారు. స్వస్థతను ఇవ్వడం ద్వారా స్తుతిని, ఆరాధనను ప్రభువుకు అందించారు. అనేకులు నేటికి కూడా ఈ వైద్యం అనేటటువంటి ఆలోచనలో దేవుని వైపు చూస్తున్నారు. దట్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బుద్ధి చెప్పటానికి మనం కట్టెనెత్తుకోవడమో లేదా కత్తులెత్తుకోవడమో అవసరం లేదు, పని చేస్తే చాలు, అవతలడికి బుద్ధి వస్తుంది. ఈ రోజుకు కూడా సిఎంసికి మీరు వెళ్ళి నాకు తలనొస్తుంది అని అంటే తలకే స్కాన్ తీస్తారు, కాళ్ళకి తీయరు. మా ఊరికి రండి హైదరాబాద్కు, సార్ నాకు ఈ వేలు నస్తుంది అని అంటే, అబ్బా అసలు నువ్వు చచ్చిపోకుండా ఉన్నందుకు నేను చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇప్పటికిప్పుడు ఆపరేషన్ చేయాలంటాడు, ఇప్పటికిప్పుడు చేయాలంటాడు. వాట్ ఎ డిఫరెన్స్! ఏంటి ఈ డిఫరెన్స్? ఈ దృక్పథంలో ఉన్న మార్పు ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఈ దృక్పథం? ది 66 books ఆఫ్ ది బైబిల్ బ్రింగ్స్ దట్ చేంజ్ ఇన్ యూ. నీ మార్గములకు అది వెలుగుగా, నీ త్రోవలకు వెలుగుగా పనిచేస్తుంది. జేమ్స్ చాప్టర్ 1 verse 22, యాకోబు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనము. ఇంతవరకు మనం చదివినట్లుగా యెహోషువతో చెబుతూ ఉన్నప్పుడు దానిని తూచా తప్పకుండా, కుడికైనను ఎడమకైనను తిరగకుండా దానిని మాత్రమే చేయాలి అన్నటువంటి మాట, దానిని గుర్తుంచుకోండి. దాట్ ఈస్ ద కీ. దేవుని వాక్యము కేవలము వినువారుగా గనక మనం ఉంటే, మనకంటే దీన దరిద్ర అవస్థలో ఎవరూ లేరు. మనం వినువారుగా మాత్రమే ఉండకూడదు. చదవండి ఎవరైనా. 1:22. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినై ఉండుడి. చాలు. ఎందుకు ప్రవర్తించాలి? ప్రవర్తించకపోతే మనల్ని మనం మోసం చేసుకోవటం ఏంటి? ఎందుకు మోసం చేసుకుంటున్నాం? మోసం ఏమిటి అని అంటే, ప్రవర్తిస్తే యూ బిలాంగ్ టు వన్ కింగ్డమ్, ప్రవర్తించకపోతే యూ బిలాంగ్ టు అనదర్ కింగ్డమ్. యూ థింక్ దట్ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ కింగ్డమ్ వెరాజ్ యు ఆర్ లివింగ్ ఇన్ దిస్ కింగ్డమ్. 2 రాజ్యాలు ఉన్నాయి, ఆయన రాజ్యము మరియు ఈ లోక మర్యాద, ఈ లోకములో ఉన్న రాజ్యములు. ఆయన రాజ్యములో బ్రతకాలి అని అంటే ఆయన రాజ్యాంగమును కేవలం వినటం కాదు, పొద్దున్నే పెట్టుకొని అది చేయాలి. అది మన నరనరాలలో ఇంకిపోవాలి, మన డిఎన్ఏలో ఇంకిపోవాలి, మన దృష్టిలో ఇంకిపోవాలి, మన మాటలలో ఇంకిపోవాలి, మన దృక్పథంలో ఇంకిపోవాలి, మన ఆలోచనల్లో ఇంకిపోవాలి, మన పిల్లలను పెంచడంలో ఇంకిపోవాలి. వాక్యము యొక్క వెలుగు ఎంతగా నిండాలి మన కుటుంబంలో అంటే, ఇట్ ఈజ్ లైక్ డ్రౌనింగ్ ఆర్ మునిగిపోవటం వాక్యంలో, డ్రెంచింగ్,
పైన ఇలా కుండపోత పడితే మనం ఎలా తడిసిపోతాం, అలా దేవుని వాక్య దృక్పథంలో మనం తడిసిపోవాలి. ఎలా సాధ్యం అది? ఇంతవరకు చదివినట్లుగా ధ్యానించటం. నీ హృదయం నుంచి పక్కకు అది పోకూడదు. ప్రతి చోట ధ్యానించటం, ప్రతి దానిలో ధ్యానించటం. దాట్ ఈజ్ వాట్ ద కింగ్డమ్ లైఫ్ స్టైల్ ఈజ్. దేవుని వాక్యం యొక్క శక్తి, దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని మనము అనుభవిస్తూ ఆ శక్తిని మనం అనేక మందికి పరిచయం చేసేటటువంటి వారముగా ఉండటం. దాట్ ఈజ్ హౌ కింగ్డమ్స్ ఆర్ బ్రాట్ టు ది ఫీట్ ఆఫ్ జీసస్. ఒకసారి ఈ వాక్యం యొక్క శక్తిని ఒకసారి చూడండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఈ వాక్యము నీకు ఏం ఇస్తుంది, ఏంటి దీని ప్రాధాన్యత ఏంటి నీ జీవితంలో అని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ ప్రాధాన్యత ఏమిటి అని అంటే, నువ్వేం చేయగలవు దీనితో అని గనక ఆలోచిస్తే, ఈ ప్రపంచంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3 నుంచి, మేము శరీరధారులమై నడుచుకొంచున్నాను, శరీర ప్రకారం యుద్ధము చేయము, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని గుర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేసి సిద్ధపడి ఉన్నాము. చాలు. తిమోతికి ఏ మాటలు అయితే చెప్పాడో ఆ మాటలను పౌలు స్వయంగా చేస్తున్నట్లుగా చెప్తున్నాడు. ప్రతిదండన చేయటం, లేకపోతే శిక్షణ చేయటం, లేకపోతే ప్రతి ఆలోచనకు బుద్ధి చెప్పటం, ఖండించటం, వాటిని తిరిగి క్రీస్తు యొక్క ఫ్రేమ్వర్క్లోనికి తీసుకొని రావటం. ద క్రిస్టియన్ ఫ్రేమ్వర్క్ ఆర్ క్రీస్తు యొక్క ఫ్రేమ్వర్క్ ఏంటి? సమానత్వం. క్రీస్తు యొక్క ఫ్రేమ్వర్క్ ఏమిటి? ప్రేమ, ఐక్యత, క్షమాపణ, కరుణ, కనికరం, వగైరా 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 వగైరా. ఇవన్నీ కూడా ఎలా, ఏం చేస్తాను నేను అనంటే, ఆయన అంటున్నాడు, నేను యుద్ధంలో ఉన్నాను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రేమైనటువంటి క్రైస్తవ సంఘ సభ్యులకు, క్రైస్తవులకు చెప్తున్నటువంటి మాట, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, యు ఆర్ ఇన్ ద వార్. మీరు ఒక యుద్ధంలో ఉన్నారు. ఆ యుద్ధము భావజాలములకు సంబంధించిన యుద్ధం. ఆ యుద్ధము మనుషులకు మధ్య చిచ్చు పెట్టే, విభజించి పాలించేటటువంటి యుద్ధం. లేకపోతే మనుషులంతా సమానమనేటటువంటి ఐక్యతకు సంబంధించిన యుద్ధం. సంఘములో, సమాజములో ఆనాడే వచ్చినటువంటి ఈ చీలికలకు లేకపోతే మాటలకు పౌలు చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, మేము యుద్ధంలో ఉన్నాం, యుద్ధరంగంలో ఉన్నాం, మాకు తెలుసు ఆ విషయం. అయితే మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారం యుద్ధం చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. మేము కత్తులు, ఈటులు, బల్లాలు లేకపోతే గన్నులు ఎత్తుకుని రావటం లేదు. అది కాదు మా పని. దట్ ఈస్ నాట్ హౌ వీ విల్ విన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచాన్ని గెలవటానికి, ఈ ప్రపంచాన్ని తిరిగి మానవత్వంతో నింపటానికి మన చేతిలో AK-47లు అవసరం లేదు. కానీ దేవుని ఎదుట దుర్గములను, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము గలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గుర్చిన జ్ఞానము అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, ఆలోచనలను చెరపట్టేటటువంటి భావజాలం, ఆలోచనలను చెరపట్టేటటువంటి దేవుని వాక్యము, ప్రతి భావజాలాన్ని క్రీస్తు యొక్క పాదముల దగ్గరికి గుంజుకొని తీసుకుని వచ్చే, ఈడ్చుకొని తీసుకుని వచ్చేటటువంటి తర్క వితర్కములను సైతము ఎదుర్కొనేటటువంటి దేవుని వాక్యం అనే జ్ఞానం. When you are filled with this kind of when you are filled with this word, Acts of Apostles, అపోస్తలుల కార్యము 6వ అధ్యాయంలో స్టెఫెను గురించి మీరు చదువుతారు. అలాగే బర్నబా గురించి మీరు చదువుతారు. ఇప్పుడు తీయాల్సిన అవసరం లేదు. యాక్ట్స్ ఆఫ్ అపాసల్స్లో స్టెఫెను గురించి మాట్లాడినప్పుడు ఏముంటుందంటే, హీ వాజ్ ఫుల్ ఆఫ్ విజ్డమ్ అండ్ ఫుల్ ఆఫ్ గ్రేస్ అని ఉంటుంది. ఆయన కృపచేతను మరియు జ్ఞానము చేతను నిండుగా ఉన్నాడట. బికాస్ హీ వాజ్ ఫుల్ ఆఫ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము చేత నింపబడి ఉన్నాడు. కాబట్టి దాని ప్రాధాన్యతను అర్థం చేసుకుంటే మనకు వచ్చేటి 2, జ్ఞానము మరియు కృప. మనకు వాక్యము కేవలము
తెలుసుకుంటే, దాన్ని అనుసరించలేకపోతే, దాని ప్రకారం జీవించలేకపోతే ఉప్పొంగేటటువంటి కొవ్వు పడతాం, జ్ఞానం రాదు, గర్వం వస్తుంది, అవతలి వాడిని చిన్న చూపు చూసేటటువంటి ఆలోచన వస్తుంది. ఈ అయ్యగారు వెళ్తూ ఉంటే వెనకల బైబిల్ పట్టుకొని ఒకడు, ఆయన చెప్పులు మోసుకుంటూ ఇంకొకడు, ఇలాంటి గొప్పలు వస్తాయి. కానీ ఇఫ్ వీఆర్ లైక్ స్టెఫెన్ వంటి వారమైతే, వెన్ వీఆర్ ఫుల్ ఆఫ్ గ్లోరీ, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, ఫుల్ ఆఫ్ విజ్డమ్, వీఆర్ ఫుల్ ఆఫ్ గ్రేస్, కృపను చూపించగలుగుతాం. ప్రపంచాన్ని శాసించటానికి కావలసింది చేతిలో AK-47లు లేకపోతే కత్తులు కటార్లు కాదు, క్రీస్తు చూపించినటువంటి పైవస్త్రాన్ని విప్పగలిగేటటువంటి ధైర్యం, నడుముకు తువ్వాలు కట్టుకోగలిగేటటువంటి తెగువ, అవతలి వాడు పాదముల దగ్గరికి వచ్చి నేను నీ కాళ్ళు కడగచ్చా అని అడిగేటటువంటి అణకువ. అండ్ దాట్స్ హౌ యూ విల్ రూల్ దిస్ వరల్డ్. యూ విల్ కమ్ బ్యాక్ టు ది అథారిటీ. నిన్న మనం చూసుకున్నట్లు కోల్పోయిన అధికారాన్ని, కోల్పోయినటువంటి దేవునితో సంబంధాన్ని తిరిగి సంపాదించటమే ఈ దుర్గములను పడద్రోసేటటువంటి మినిస్ట్రీ. దుర్గములను పడద్రోయచాలినంత బలము కలిగినటువంటి దేవుని వాక్యము. దెర్ ఆర్ మెనీ, చాలా దుర్గాలు ఉన్నాయి ఈ లోకంలో. డబ్బు అనే దుర్గం, ఫైనాన్షియల్ క్యాపిటల్, ఆర్ట్స్ అండ్ మీడియా అనేటటువంటి దుర్గం. మీకు ఒక చాలా షాకింగ్ న్యూస్ ఒకటి చెప్తాను చూడండి. మన క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక పేరు మోసినటువంటి ఒక డినామినేషన్ ఒకానొక సమయంలో ఒక పెద్ద ఎజిటేషన్ చేసింది. ఏంటా ఎజిటేషన్ అని అంటే, నల్ల జాతికి చెందిన వాళ్ళు మనుషులు కాదు కదా, వాళ్ళు మనుషులు కానప్పుడు వారు స్లేవ్స్గా లేకపోతే వాళ్ళు బానిసలుగా ఉండటంలో తప్పేముంది, బైబిల్ కూడా అదే చెప్తోంది కదా అని వాళ్ళు ఒక పెద్ద ఎజిటేషన్ చేశారు. అమెరికా దేశం అంతా దీని గురించి మాట్లాడుకుంది. ఎందుకు అనంటే, ఆనాటి బ్రిటన్లో ఉన్నటువంటి మన నిన్న మీకు చెప్పినటువంటి ఒకానొక పార్లమెంట్లో లేకపోతే లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో ఒక ఆయన నిలబడుకున్నాడు. ఆయన పేరు విలియం విల్బర్ఫోర్స్. విలియం విల్బర్ఫోర్స్ గారు నిలబడి, నల్ల జాతికి చెందిన వారు కూడా మనుషులే, నల్ల జాతికి చెందిన వారిని మనం గౌరవించక తప్పదు. ఎందుకంటే ఇస్పనియాల్ లేకపోతే స్పానిష్ ఇన్వేషన్స్ ఎప్పుడైతే జరిగాయో, స్పానిష్ మాత్రమే కాదు, యూరోప్ నుంచి వెళ్ళిన అనేక ఇన్వేషన్స్, నల్ల జాతి ప్రజలను ఆఫ్రికా నుంచి వాళ్ళను జంతువులుగా మెడకు కట్టేసి, కుక్కలను మనం ఎలాగైతే తీసుకెళ్తాం వాక్కు, అలా తీసుకెళ్లేవాళ్ళు. ఓకే, అలా తీసుకుని వచ్చే సమయంలో వారికి వీరు తిన్న తరువాత ఉదయం వీరు చేసే ఎక్స్క్రమెంట్స్ను వాళ్ళకు భోజనంగా పెట్టేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువ నిల్వలు ఉండేవి కాదు కదా, 30 రోజులు 40 రోజులు ప్రయాణం చేయాలి, అంతమందిని వేసుకుని ప్రయాణం చేయాలి, ఎలా? సో వీళ్ళు తినగా వీళ్ళు విడిచిందంటే అన్నం కాదు, వాళ్ళకు ఆ మలం తినిపించేవాళ్ళు, దాని ద్వారా వాళ్ళు బ్రతికేవాళ్ళు. యూ కెనాట్ ట్రీట్ హ్యూమన్ బీయింగ్స్ లైక్ దిస్ అని ఆయన పోరాడాడు. ఆయన పోరాడినప్పుడు అందరూ అన్నారు, అదేంటి మనం దాసులను ఉంచుకోవచ్చు కదా, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అని అన్నారు. హౌ, ఎలా? ఒక మనిషిని నువ్వు ఏ విధంగా దాసుడిగా చేస్తావు, ఒక మనిషిని నువ్వు ఏ విధంగా దాసత్వంలో ఉంచుతావు, ఒక మనిషిని నువ్వు ఏ విధంగా స్లేవ్గా చూస్తావు. యూ కెనాట్ ఒకవైపు ఒనీసిమును చేతిలో పట్టుకొని, ఇంకొక వైపు ఫిలమోనును చేతిలో పట్టుకొని, ఈ ఇద్దరూ నాకు కావాలి అని చెప్పిన పౌలు యొక్క దృక్పథం ఏమైంది అని ప్రశ్నించాడు. ఎక్కడ? మీ ఇంట్లో, మా ఇంట్లో, మీ చర్చిలో, మా చర్చిలో కాదు. ఎక్కడ? లండన్ హౌస్ ఆఫ్ కామన్స్. ఒక్కరి పేరు చెప్పండి క్రైస్తవ సమాజం నుంచి ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విధాన సభలో లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్లో ఒక్క వాయిస్ చెప్పండి. ఎవరైనా ఉన్నారా ప్రశ్నించేవాళ్ళు? లేరా? ఎందుకు లేరు? దట్స్ ద క్వశ్చన్. ఎందుకు లేరు? బికాస్ వీఆర్ సో సెల్ఫిష్. ఈ వెలుగు, ఈ వాక్యపు వెలుగు నా దగ్గరే ఉండాలని సంకలో పెట్టుకున్నాం. పార్లమెంట్లో పెట్టాలి, ఇది సంకలో కాదు. సంకలో పెట్టుకుంటే మనమే బాగుపడతామని మనం అనుకుంటున్నాం. అది జరగదు, ఇది జరగదు. ఎప్పుడైతే ఈ వాక్యం అనేటటువంటి వెలుగు, ఈ వాక్యం అనేటటువంటి ఖడ్గము, ఈ వాక్యం అనేటటువంటి సుత్తి బయటకు వెళుతుందో, బయటకు వెళ్ళటం అంటే జస్ట్ పేపర్లు పంచడం కాదు, భావజాల రూపంలో బయటికి రావాలి.
సంఘములన్నీ ఏకమై విలియం విల్బర్ఫోర్స్ గారితో, ముఖ్యంగా అమెరికా దేశంలో ఉన్నటువంటి కొన్ని సంఘాలు ఏకమై విలియం విల్బర్ఫోర్స్ గారిని ప్రతిఘటించాయి. కానీ ఆయన తగ్గలేదు. లైఫ్ మిషన్ నాకు ఇదే అని అన్నారు. మధ్యలో ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ ఇక్కడ ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ మిషనరీలు, ఎక్కడ కలకత్తా ప్రాంతము, కలకత్తా తర్వాత భువనేశ్వర్, కటక్ ప్రాంతాల్లో ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ మిషనరీలు చేసినటువంటి కొన్ని సర్వేస్ ఒక లేఖ రూపంలో వాళ్ళు రాసి లండన్కి పంపించారు. ఈయన దగ్గరకు వచ్చింది, చూశాడు ఏంటిది అని చూస్తే అందులో విలియం విల్బర్ఫోర్స్ గారికి ఒక నివేదిక. ఏంటి ఆ నివేదిక? ఒక పెద్ద చాలా చాలా ఒక సర్వే అనమాట. అంటే మంచి సర్వే చేశారు, ఒక రీసెర్చ్ పేపర్ లాంటి సర్వే. అందులో ఏమని రాస్తున్నారు అని అంటే, అయ్యా మరి లండన్ హౌస్ ఆఫ్ కామన్స్లో మీరు దేవుని వాక్య దృక్పథంలో మాట్లాడుతున్నారని, ప్రజల కోసం ఆలోచించే మనసున్నవారని మేము ఎరిగాము. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ యొక్క ఫెయిత్ లేకపోతే మీ యొక్క విశ్వాసాన్ని ఆధారం చేసుకునే మీరు మీ జీవితాన్ని గడుపుతారని, ఎస్పీసీకే మరియు ఎస్పీజీ అలాగే చర్చ్ మిషన్ సొసైటీ లాంటి గొప్ప గొప్ప క్రైస్తవ మిషనరీ ఆర్గనైజేషన్స్ను ఇక్కడికి పంపటానికి మిషనరీస్ చార్టర్ అని పిలుస్తారు. 1833లో జరిగినటువంటి మిషన్ చార్టర్ ఆఫ్ మిషనరీస్ భారతదేశానికి మొట్టమొదటిసారిగా వాళ్లను లీగల్గా పంపించినట్టు దాంట్లో కూడా మీ చెయ్యి ఉందని నేను విన్నాను. మెకాలే గారు ఇక్కడ సంస్కరణలు చేసే సమయంలో, విద్యను ప్రవేశపెట్టే సమయంలో ఆయన వెనుక కూడా మీ హస్తం ఉందని విన్నాను. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అయితే భారతదేశంలో ఒక చిన్న సమస్య ఉంది, మీరే మాకు దిక్కు అన్నారు. ఏంటా సమస్య? చదువుతూ ముందుకెళ్తే భారతదేశంలో కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే 2800కు పైగా చిన్న పిల్లలు చేతులు ఇరిగి, కాళ్ళు ఇరిగి, మెడలు తెగిపోయి రథాల కింద పడి ఉండటం, ఇదిగో నంబరు, ఫలానా వాళ్ళ నాయన పేరు ఇది, వాళ్ళ అమ్మ పేరు ఇది. ఈ సంవత్సరం జరిగినటువంటి ఉత్సవంలో తెగిపోయిన చేతులిన్ని, ఈ సంవత్సరం జరిగిన ఉత్సవంలో అర్పించిన కళ్ళిన్ని, ఈ సంవత్సరం జరిగిన ఉత్సవంలో నదిలో పడిన పిల్లల సంఖ్య ఇది, గంగానది, ముఖ్యంగా కలకత్తా ప్రాంతంలో గంగానదిలో పడిన పిల్లల సంఖ్య ఇది అని చెప్పినప్పుడు విలియం విల్బర్ఫోర్స్ గారి హృదయం కరిగింది. అయ్యో ఏంటి, వాయ్, ఎందుకు అని అడిగారు. దానికి సమాధానం, మా దేశ సంస్కృతిలో అది ఉంది. మ్రొక్కుబడికి పిల్లలను అర్పించటం, మ్రొక్కుబడికి ఈరోజు మనం తల వెంట్రుకలు ఇస్తూ ఉంటారు, మన వాళ్ళు కూడా వెళ్తుంటారు. వేలాంకనికి మేము ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం. వెళ్ళటం, గుండు కొట్టించుకోవటం, బాగా గంధం పూసుకోవటం, సలసల కాగుతూ ఉంటుంది. మా అమ్మ టైం అయిందిరా, తిందా రా అంటే అప్పుడు చేపలు తినడానికి వెళ్ళేవాళ్ళం. కానీ విలియం విల్బర్ఫోర్స్ గారు ఆ రోజు నిలబడ్డారు. ఈ వాక్యము అనేటటువంటి కత్తి, దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగినటువంటి ఈ వాక్యమును పట్టుకుని ఆయన లేచి నిలబడి మాట్లాడాడు. ఆయన మాట్లాడి, ఆయన పోరాడి, ఆయన కొట్లాడితే భారతదేశంలో ఒక చట్టం, చిన్నపిల్లలను బలి ఇవ్వకూడదు అన్న చట్టం మనమే తీసుకొచ్చాం. సంకలో బైబిల్ పెట్టుకుంటే తీసుకొచ్చేవాళ్ళమా? నో. పార్లమెంటులో బైబిల్ ఉంటే వస్తుంది. బట్ వేర్ ఈస్ ద రిప్రజెంటేటివ్ హియర్? ఏడి రిప్రజెంటేటివ్? వాక్యము, దాని ప్రాధాన్యత జీవితాలను కడుతుంది, కుటుంబాలను కడుతుంది. నా వాక్యము వలనే నువ్వు బ్రతుకుతావు, రొట్టె వల్ల కాదు అని ప్రభు చెప్పాడు కదా. దాని అర్థం దేశాలు బ్రతుకుతాయి, రాజ్యాలు బ్రతుకుతాయి. ఈరోజు మన ఇంట్లో ఆడపిల్లలు ఈరోజు చక్కగా ఉన్నారు. మనం ఎవరికి బలులు ఇవ్వకుండా వాళ్ళని పెంచుకోగలుగుతున్నాం అని అంటే 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి ఆలోచన. తెలంగాణలో పసుపు పంట పండే ప్రాంతాల్లో నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు ఒక స్థల పురాణం ఉంది. దాని ప్రకారంగా రక్తం ఎక్కడ చిందిస్తే అక్కడ పసుపు బాగా పండుతుంది, ఎరుపు పడితే పసుపు వస్తుంది అని చెప్తారు. దానికోసం బార్డరింగ్ స్టేట్స్, ఛత్తీస్గఢ్, ఒడిషా, లేకపోతే మహారాష్ట్ర గడిచిరోలి ప్రాంతాలు, అక్కడికి వెళ్ళి ట్రైబల్ అంటే ఆదివాసీ పిల్లలను కొనుక్కొని వస్తారు. చిన్న పిల్లలను కొనుక్కొని వచ్చి వెనకల కత్తులు పట్టుకొని వాళ్ళని నరుకుతూ ఉంటే వీళ్ళు పరిగెడతారు, బాధ తట్టుకోలేక పరిగెడతారు. వాళ్ళ రక్తం ఎక్కడెక్కడ చిందితే అంత మంచిది అని నమ్మారు. అలా చేయటానికి వీలు లేదు అని క్రైస్తవ సమాజం తీసుకొచ్చినటువంటి యాక్ట్. యూ కెనాట్
డూ దాట్ అని మనం ఒక యాక్ట్ చేసాం. దాని కారణం చేత ఈరోజు మనకు అలాంటివి కనిపించవు. ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, మనము నడిచిన చోట మనం విత్తినది కోస్తాం. మనం నడిచిన చోట ఆ చోటంతా మనదవుతుంది. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. అదే యెహోషువకు చెప్పింది, నువ్వు నడిచిన భూమి అంతా నీకు ఇస్తాను. నువ్వు ఏ వాగు కావాలో అది తీసుకో. గిల్గాలు కావాలా ఇచ్చేస్తా, ఎరికో కావాలా బూరలోదు చాలు ఇచ్చేస్తా. మామూలుగా ఊరికి బూరలోది నువ్వు కట్టని దేశంలో నేను పెడతా అని అన్నాడు. ది ఓన్లీ థింగ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఈజ్ దేవుని వాక్యం అనే దృక్పథం. లుక్ అట్ ద వరల్డ్ త్రూ ది ఐస్ ఆఫ్ గాడ్. దేవుని కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడటం, అది దీని ద్వారానే సాధ్యం. నాట్ గెటింగ్ స్టక్ ఇన్ రిలిజన్, మతములో ఆగిపోవటం కాదు. మతానికి పైన దేవుని రాజ్యం అనేటటువంటి ఆలోచన. తలలు ఉంచుకుంటే ప్రార్థించుకుందాం. దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండునట్లుగా హిస్టారికల్గా జరిగినటువంటి మార్పులు, భారతదేశము అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా జరిగినటువంటి మార్పులు, ఆ మార్పులకు కారణమైనటువంటి బైబిల్ గ్రంథం, 66 పుస్తకాలు ఉన్నటువంటి ఈ వాక్యము యొక్క ప్రాధాన్యత, ఆ వాక్యము చదవటం మాత్రమే కాకుండా ఆ వాక్యమును అనుసరించటం వల్ల, మన జీవితాలలో వాటిని పాటించటం వల్ల వచ్చేటటువంటి ఆశీర్వాదం కేవలం మనకు మాత్రమే కాకుండా, కేవలం మన కుటుంబములకు మాత్రమే కాకుండా, సమాజముకు, యావత్ మానవ సమాజానికి మనం ఒక వెలుగుగా, జ్యోతిగా ఉండే అవకాశం, అలాంటి ప్రతిభ, అలాంటి నిపుణత మనకు ప్రభువు ఇస్తాడు. వాక్యమును ఆ విధంగా మనం చూడగలుగునట్లు, ఆ విధముగా మనం దానిని అనుసరించినట్లు, ఆ విధముగా దానిని నెరవేర్చునట్లు దేవుడు మనకు ఆశీర్వాదము, దేవుడు మనకు తన సన్నిధిని దయచేయనట్లు ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నీ వాక్యము ఏ విధముగా మా ప్రపంచములను మార్చింది. మేము ఈరోజు చాలా క్యాజువల్గా, నార్మల్గా తీసుకుంటున్నవన్నీ కూడా నీ వాక్యపు వెలుగులో మెల్లిమెల్లిగా రూపాంతరము చెందినటువంటి సమాజమే అన్నది మేము గుర్తుపెట్టుకుని, ఇంకా రూపాంతరము చెందాల్సినటువంటి, ఇంకా మా సమాజంలో మా ప్రజల నడుమ ఉన్నటువంటి నీవు కాని దుర్గములు, నీవు పెట్టని దుర్గములను పడద్రోసి ప్రజలను నిర్మించదగునట్లు అటువంటి శక్తిని, నీ వాక్య దృక్పథమును, నీ వాక్యమనే ఖడ్గమును మాకు దయచేయమని, వాటి ద్వారా మేము బ్రతుకున్నట్లు మాకు ధైర్యమును దయచేయమని, వాటి ద్వారా మేము బ్రతుకున్నట్లు మాకు స్ఫూర్తిని దయచేయమని, నీ నామమును, నీ రాజ్యమును విస్తరింపచేయునట్లు మాకు ఆ తెగువను దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.